Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. పెద్దవాళ్ళంటే కంటికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, జనరల్గా ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చెప్పగలరు. కానీ చిన్నపిల్లలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. బేసికల్గా అంత చిన్న చిన్న పిల్లలు ఏ ప్రాబ్లమ్స్తో వస్తారు డాక్టర్ కంటికి సంబంధించి? అంటే విజన్, అంటే మన చూపును స్తంభించే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది తొందరగా పసిగడితేనే ట్రీట్మెంట్ దానికి తొందరగా చేస్తే వాళ్ళకి చూపు అనేది అప్రాక్సిమేట్లీ 100లో 5 మందికి అలా ఉండే ఛాన్స్ ఉంటుంది. మెల్లకన్ను వల్ల కంట్లో చూపు తగ్గిపోతుందని చాలా మందికి నేను స్టార్ట్ చేసినప్పుడు తెలిసేది కాదు. చూపు తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్ను ఇలా ఉందనుకోండి, ఈ కన్ను స్ట్రేట్ ఒక ఆబ్జెక్ట్ని చూస్తే ఇది ఇంకో ఆబ్జెక్ట్ని చూస్తూ ఉంది. సో బ్రెయిన్ చిన్నప్పుడు అంటే 2-3 ఇయర్స్ ఏజ్లో ఒకవేళ ఇలా మెల్లకన్ను వచ్చింది అనుకోండి, బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే స్టేజ్లో బ్రెయిన్ ఏం చేస్తుందంటే, అంటే మనం ముందుగానే గుర్తించవచ్చు. దీన్ని ఎలా గుర్తించాలంటే ఇది ప్రివెంటివ్ అనమాట. అంత చిన్న బేబీస్కి, అంత టైనీ బేబీస్ ఇప్పుడు 32 వీక్స్ అంటే ప్రీమెచ్యూర్ అన్నప్పుడు వాళ్ళకి కంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్లా డాక్టర్ గారు? అండ్ ఫుల్ టర్మ్ డెలివరీ కానందువలన లెట్స్ సే 28 వీక్స్ డెలివరీ అయింది అనుకోండి, సో రెటినాలో వాస్కులేచర్, రెటినాలో రక్త కణాలు ఫుల్గా ఫామ్ కావు. అయితే జెనెటికల్ గా కూడా అంటే పేరెంట్స్ కుంటే కూడా పిల్లలకి అలా వస్తుందా? అంటే చాలా మందికి అలా ఉండదు ప్యాటర్న్. చాలా మందికి ఎలా ఉంటుందంటే పేరెంట్స్కి ఉండదు, పిల్లలకు ఉంటుంది. పిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ వలన కూడా మయోపియా ప్రోగ్రెషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అందువల్ల అవుట్డోర్ యాక్టివిటీ చేయాలంటున్నాను. పుట్టుకతో వచ్చిన మెల్లకన్నని పూర్తిగా సరి చేసి నార్మల్ కళ్ళలాగా చేయొచ్చా? పుట్టుకతో మెల్లకన్ను అనేది రేర్. జనరల్గా మెల్లకన్ను అనేది 4 monthsకి డెవలప్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ 2-3 months, ఫస్ట్ 6 to 8 weeksలో 90% పిల్లలకు మెల్లకన్ను ఉంటుంది. చిన్న పిల్లల కంటే అప్పుడప్పుడే అది డెవలప్ అవుతుంది కాబట్టి చేస్తారు, సరి అవుతుంది. పెద్దవాళ్ళలో కూడా సరి అయిపోతుందా? అంటే మెల్లకన్ను రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి ఫస్ట్ 1 yearలో వస్తుంది, కొంతమందికి 2-3 yearsలో వస్తుంది, ఇంకొంతమందికి మిడిల్ ఏజ్లో వస్తుంది. డాక్టర్ గారు ఇంకొకటి చూస్తాం ఏంటంటే 2 కళ్ళు ఇక్కడ వరకు ఇక్కడ చూస్తారు, అదేంటి? కొంతమంది ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు, వాళ్ళు కన్ను మూవ్ చేయరు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ క్రాస్ ఫిక్సేషన్ అనమాట. క్రాస్ ఫిక్సేషన్ అంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ కన్నుతో ఇటు చూస్తుంది, ఈ కన్నుతో ఇటు చూస్తుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా చిన్నపిల్లల్లో కంటి సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంతేకాదు చిన్నపిల్లల్లో కంటి చూపు సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక 10 పిల్లల్ని చూసుకుంటే కనుక 8 మందికి కళ్ళద్దాలు ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఈ ప్రాబ్లం ఇంతగా పెరిగిపోయింది? ఇంకా ఎటువంటి కంటి ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి? అంతేకాదు చిన్నపిల్లల్లో మెల్లకన్ను సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే దాన్ని సరిచేయవచ్చు. వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పీడియాట్రిక్ ఆఫ్థమాలజిస్ట్ అండ్ స్క్వింట్ స్పెషలిస్ట్ శ్రేయస్ ఐ కేర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ బి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. బాగున్నారు డాక్టర్ గారు? చాలా రోజుల తర్వాత, అంటే చాలా ఇయర్స్ వెయిట్ చేశాను మీ ఒక పాడ్కాస్ట్ కోసము. వెరీ బిజీ డాక్టర్ మీరు. శ్రేయస్ ఐ కేర్ సెంటర్ బేగంపేటలో ఉంది. అంటే అనుకున్నామని కుదరలేదు, టైమింగ్ సడన్గా ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. పీడియాట్రిక్ ఆఫ్థమాలజీ అంటే ఇది సపరేట్ వింగా? ఎట్లా డాక్టర్ గారు, ఎక్కడ చదువుకున్నారు, మీ ప్రొఫైల్ ఏంటి అసలు? పీడియాట్రిక్ ఆఫ్థమాలజీ సపరేట్ స్పెషాలిటీ అండి. ఇది జనరల్గా నేను ఎయిమ్స్లో ఉన్నప్పుడు పీడియాట్రిక్ ఆఫ్థమాలజీ అప్పుడు అంత పెద్దగా ఏం స్పెషాలిటీ లేకుండే. నేను ఎయిమ్స్లో 6 years ఉన్నాను. దాని తర్వాత ఈ సబ్ స్పెషాలిటీ పీడియాట్రిక్ ఆఫ్థమాలజీ సబ్ స్పెషాలిటీ ఎల్వి ప్రసాద్లో కూడా లేకుండే. సో నేను ఎయిమ్స్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎల్వి ప్రసాద్లో పీడియాట్రిక్ ఆఫ్థమాలజీ లేకుండే. సో ఇది ఒక అరుదైన అంటే స్పెషలైజ్డ్ స్పెషాలిటీ కేరింగ్ ఫర్ ద చిన్నపిల్లల కంటి జబ్బుల కోసం స్పెషల్గా. అంటే దేనికి డిఫరెన్స్ ఏంటంటే అడల్ట్ ఆఫ్థమాలజీ డిఫరెంట్ ఉంటుంది, చిన్నపిల్లల్ని చూడడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చిన్నపిల్లల్ని చూడాలంటే కొంచెం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంచెం డెడికేషన్ ఉంటుంది, పేషెన్స్ అవసరం. సో అందరూ చేయలేరు. సో దానికి తోడు చిన్నపిల్లల జబ్బులు కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఇంకా అది చాలా మందిలో వస్తూ ఉంటాయి కాబట్టి ఇట్స్ నాట్ ఎ రేర్ థింగ్ అనమాట ప్రాబ్లమ్స్. సో చాలా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి ఆ స్పెషాలిటీకి ఇంపార్టెన్స్ అనేది అంటే వెస్ట్లో ఆల్రెడీ యుఎస్లో యూరోప్లో ఉండే పీడియాట్రిక్ ఆఫ్థమాలజీ.
సో మన దగ్గర అంత అంటే ఇండియాలో అంతగా డెవలప్ కాలేదు అప్పుడు. సో అప్పుడు నేను యూఎస్కి వెళ్ళాను. అక్కడ 2 years ఫెలోషిప్ చేశాను అక్కడ ఇండియానాపోలిస్లో విత్ జీన్ హాల్వెస్టన్ అని. హీ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ 3 పీడియాట్రిక్ ఆఫ్థమాలజిస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే ఈజ్ మై మెంటోర్. ఆయన చాలా బుక్స్ రాశారు. ఆయన పీడియాట్రిక్ ఆఫ్థమాలజీలో ఆయన కైండ్ ఆఫ్ రేటెడ్ టాప్ హై. సో దాని దగ్గర ఐ వాజ్ లక్కీ అనుకోండి. అక్కడ వెళ్ళి ఫెలోషిప్ చేయడానికి అవకాశం దొరకడం వల్ల కూడా ఎల్వి ప్రసాద్ ద్వారానే దొరికింది. నేను ఎల్వి ప్రసాద్లో జాయిన్ అయినప్పుడు నేను డాక్టర్ జిఎన్ రావు గారు నా చైర్మన్ ఎల్వి ప్రసాద్లో ఉన్నప్పుడు తను ఒకరోజు నన్ను పిలిచి మీరు యూఎస్కి వెళ్తారా అన్నారు. అంటే దేనికంటే అంటే ఫెలోషిప్కి వెళ్తారా, ఛాన్స్ వస్తుంది, ఫెలోషిప్ చేస్తారా జీన్ హాల్వెస్టన్ దగ్గర అంటే ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. నేను అంటే సడన్గా ఆఫీస్లో పిలిచారు. నేను ఓపీలో ఉండే పేషెంట్ చూస్తూ ఉండే అప్పుడు ఎల్వి ప్రసాద్లో అప్పుడే జాయిన్ అయ్యాను నేను. అంటే ఆ స్పెషాలిటీని డెవలప్ చేద్దామని. సో ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు డాక్టర్ జిఎన్ రావు గారు లేకుండా ఆపర్చునిటీ వచ్చేది రాదు. అంటే గుల్లపల్లి నాగేశ్వరరావు గారు మీకు తెలిసిందే కదా, ఎల్వి ప్రసాద్ ఫౌండర్ చైర్మన్. సో తను ముఖ్యంగా నన్ను పంపించారనమాట. ఫెలోషిప్ చేసి వచ్చిన తర్వాతనే మనం ఇక్కడ ఎల్వి ప్రసాద్లో పీడియాట్రిక్ ఆఫ్థమాలజీ స్పెషాలిటీని డెవలప్ చేద్దామని. సో అప్పుడు వెళ్ళాను యూఎస్లో. ఐ స్పెండ్ టైమ్ విత్ హాల్వెస్టన్ అండ్ తనతో 1.5 years ఉన్నాను. 1 year యాక్చువల్ ఫెలోషిప్, బట్ నాది కొంచెం వీసా ప్రాబ్లమ్స్ వలన ఓవర్లాప్ అయ్యి ఐ హ్యాడ్ టు స్పెండ్ మోర్ దెన్ 1 year. ఫెలోషిప్ అయిన తర్వాత తిరిగి వచ్చి ఇక్కడ ఎల్వి ప్రసాద్లో స్టార్ట్ చేసాం. 1998లో స్టార్ట్ చేసాం యాక్చువల్లీ పీడియాట్రిక్ ఆఫ్థమాలజీ సపరేట్ వింగ్ అనమాట. చిల్డ్రన్స్ ఐ కేర్ సెంటర్ అని ఎల్వి ప్రసాద్లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి అది డెవలప్ అయ్యి దాని తర్వాత 2006 వరకు నేను ఉన్నాను అక్కడ. అన్ని ఇయర్స్లో 8 yearsలో నా కింద చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఫెలోషిప్స్, పీడియాట్రిక్ ఆఫ్థమాలజీ ఫెలోషిప్స్ చేసి బయట నుంచి కూడా వచ్చారు, కంట్రీస్ నుంచి, ఇండోనేషియా నుంచి, తర్వాత ఆఫ్రికా నుంచి, వేరే అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఫెలోషిప్ చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. WHO ఫెలోషిప్స్ ఎల్వి ప్రసాద్ నుంచి పీడియాట్రిక్ ఆఫ్థమాలజీలో ఆ టైంలో ఇచ్చేవాళ్ళు. సో WHO యూస్ టు సెండ్ సమ్ కంట్రీస్ నుంచి వాళ్ళు పిక్ చేసి పంపించేవాళ్ళు మన దగ్గరికి. సో వీ యూస్ టు ట్రైన్ దెమ్ ఫర్ 2 years ఎల్వి ప్రసాద్. సో ఆ టైంలోనే స్టార్ట్ అయింది మేము ఉన్నప్పుడే. సో అప్పటి 2006 వరకు అక్కడ ఉన్నాను. ఉన్న తర్వాత ఇంకా అనిపించింది ఏంటంటే ఐ వాజ్ హ్యాపీ విత్ ఎల్వి ప్రసాద్, బట్ దెన్ ఐ థాట్ ఐ షుడ్ గో అవుట్. ఇంకా కొంచెం ఫ్యామిలీ దాన్ని బట్టి కంపల్షన్స్ని బట్టి కూడా దెన్ ఐ హ్యాడ్ టు మూవ్ అవుట్. ఇంకా సో ఐ కేమ్ అవుట్ అండ్ ఇంకా ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. శ్రేయ ఐ కేర్ సెంటర్ అని ఎస్టాబ్లిష్ చేశాను. అప్పటికి ఇక్కడ కూడా డెడికేటెడ్ పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ సర్వీస్ అనేది ప్రైవేట్ ప్రాక్టీస్లో ఎక్కడ కూడా లేకుండే. ఎక్కడున్నా కానీ పెద్ద ఇన్స్టిట్యూట్లోనే ఉండే, ఎల్వి ప్రసాద్లో ఉన్నా, లేకుంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అన్నా, లేకుంటే ఇక్కడ శంకర్ నేత్రాలయంలో అన్నా, లేకుంటే ఇక్కడ మన మధురైలోనన్నా ఎక్కడ లేకుండా ప్రాక్టీస్లో హార్డ్లీ అంటే ట్రైన్డ్ పీడియాట్రిక్ ఆఫ్థమాలజీ అఫీషియలీ ట్రైన్డ్ ఎవరు లేకుండే యాక్చువల్లీ. సో ఐ వాజ్ ప్రాబ్లీ ద ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్ ఇన్ హైదరాబాద్. శ్రేయ ఐ కేర్ సెంటర్ 2006లో స్టార్ట్ చేసాం. చెయ్యి ఫర్ చిల్డ్రన్. డాక్టర్ చెయ్యి మంచిది, ఒకసారి చెక్ చేయించాలి, ఏ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది అనే పేరుంది డాక్టర్ గారు. అలా అన్నింటి స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇంకా పేషెంట్స్, మన పాత పేషెంట్స్ ఒకరి నుంచి ఒకరు విన్నవాళ్ళు, అలా మనం ఏం పెద్ద ఎప్పుడు అడ్వర్టైజ్ చేయలేదు శ్రేయ ఐ కేర్ సెంటర్ని. ఓన్లీ ఒక ఫస్ట్ డే ఇనాగ్రేషన్ అప్పుడు నా మెంటోర్ వచ్చాడు యూఎస్ నుంచి, అతను జీన్ హాల్వెస్టన్ వచ్చి ఇనాగ్రేట్ చేశారు అప్పుడు. దట్ వాస్ ఇట్, అంతే. ఇంకా అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓన్లీ మార్నింగ్ సెషన్ చూసేవాడిని, దాని తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్ స్టార్ట్ అయ్యి అలా 18 years అయిపోయింది. చూస్తూ 18-19 years అవుతా ఉంది ఇప్పుడు. అంటే పెద్దవాళ్ళంటే కంటికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, జనరల్గా ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చెప్పగలరు, కానీ చిన్నపిల్లలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. సో అంటే అంత చిన్న పిల్లలకి ఆ ప్రాబ్లం ఉందని, అంటే మీరు చదువుకున్న చదువు కావచ్చు, మీరు డీల్ చేసే విధానం కావచ్చు, అంటే బేసికల్గా అంత చిన్న పిల్లలు ఏ ప్రాబ్లమ్స్తో వస్తారు డాక్టర్ కంటికి సంబంధించి? అంటే ముఖ్యంగా మనకు చిన్న పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని అంటే విజన్, అంటే మన చూపును స్తంభించే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది తొందరగా పసిగడితేనే ట్రీట్మెంట్ దానికి తొందరగా చేస్తే వాళ్ళకి చూపు అనేది తగ్గకుండా, చూపు డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవ్వకుండా లాంగ్ టర్మ్లో బాగుంటుంది. దాంట్లో కామన్గా వచ్చేది స్క్వింట్, మెల్లకన్ను చాలా కామన్గా వస్తుంది ఇది.
అప్రాక్సిమేట్లీ ఒక 100లో 5 మందికి అలా ఉండే ఛాన్స్ ఉంటుంది మెల్లకన్ను వల్ల ఒక కంట్లో చూపు తగ్గిపోతుందని చాలామందికి నేను స్టార్ట్ చేసినప్పుడు తెలిసేది కాదు అప్పుడు. చూపు తగ్గిపోతుంది, ఒక కంట్లో చూపు తగ్గిపోతుంది, దాన్ని ఆంబ్లియోపియా అంటాం, లేజీ అంటారు. ఎందుకంటే మెల్లకన్ను ఉన్న వాళ్ళు ఒకే కన్ను వాడుతుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్ను ఇలా ఉందనుకోండి, ఈ కన్ను స్ట్రేట్ ఒక ఆబ్జెక్ట్ని చూస్తే ఇది ఇంకో ఆబ్జెక్ట్ని చూస్తూ ఉంది. సో బ్రెయిన్ చిన్నప్పుడు అంటే 2-3 years ఏజ్లో ఒకవేళ ఇలా మెల్లకన్ను వచ్చింది అనుకోండి, బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే స్టేజ్లో బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ కన్ఫ్యూజన్లోంచి బయటపడడానికి 2 images బ్రెయిన్లోకి వెళ్ళే వరకు బ్రెయిన్ ఆ కన్ఫ్యూజన్లోంచి బయటపడడానికి ఒక 50% మందిలో ఒక కన్ను సెలెక్ట్ చేసుకుని ఇంకో కన్ను ఇగ్నోర్ చేసేస్తుంది. అలా ఒక కన్ను ఒక 2-3 months ఇగ్నోర్ అయింది అనుకోండి, ఆ చిన్న ఏజ్లో స్లోగా దాని కంట్లో విజన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది అనమాట. దాన్ని ఆంబ్లియోపియా అంటారు, లేజీ ఐ. చాలా మంది తెలియదు. ముఖ్య కారణం ఏంటంటే మెల్లకన్ను వలన లేజీ ఐ అనేది డెవలప్ అవుతుంది. లేజీ ఐకి 3-4 కారణాలు ఉన్నాయి ముఖ్యంగా. ఆంబ్లియోపియాకి నంబర్ 1 కాజ్ స్ట్రబిస్మస్ ఆర్ స్క్వింట్ అంటాం దాన్ని. సో ఇది చాలామంది అంటే అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా అప్పటికి కూడా చాలామందికి అంత అవగాహన లేకుండా మెల్లకన్ను ఉంటే కొంతమంది లక్కీ అని, కొంతమంది చాలామందికి ఇంట్లో ఉంది కదా, ఏమవుతుంది ఏం కాదు కదా, ఇది తర్వాత ట్రీట్ చేసుకోవచ్చు కదా అని చాలామంది అలా డిలే చేసేవాళ్ళు అప్పుడు. బట్ రాను చాలామందికి తెలిసింది అవగాహన, అంటే మెల్లకన్ను ఉండొద్దని తెలిసినందువలన మెల్లకన్ను వలన ప్రాబ్లమ్స్ ఏమొస్తాయని కూడా చాలామంది తెలిసింది. సో ఈ ఒక కంట్లో విజన్ తగ్గిపోవడం కాకుండా 3D విజన్ పోతుంది అనమాట. మెల్లకన్ను ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒకే కన్నుతో చూసే విధానానికి బ్రెయిన్ అలవాటు పడిపోయి 2 కళ్ళతో చూసే విధానం మర్చిపోతుంది బ్రెయిన్. 2 కళ్ళతో చూసే విధానం బైనాక్యులర్ విజన్ అంటారు, ఒక కంటితో చూస్తే యూనియాక్యులర్ విజన్. సో బైనాక్యులర్ విజన్ అనేది ఓన్లీ మనకి హ్యూమన్ బీయింగ్స్కే ఉంటుంది వరల్డ్లో. అంటే 2 కళ్ళు కలిపి 3Dలో చూడాలంటే మనం ఓన్లీ హ్యూమన్ బీయింగ్సే వీ కెన్ సీ ద వరల్డ్ ఇన్ 3D విజన్. దానికి మీ కన్ను స్ట్రైట్ ఉండాలి. మెల్లకన్ను ఉంటే స్పెషల్లీ చిల్డ్రన్లో మెల్లకన్ను ఉంటే వాళ్ళకి 3D విజన్ కోల్పోయే అవకాశం ఉంటుంది, మనం తొందరగా దాన్ని సరి చేయకుంటే. సో అంటే డాక్టర్ గారు మనకి వాళ్ళకి అలా విజిబుల్గా మనకి తెలిసేటప్పటికే అది ఉంటుందా, లేకపోతే ముందుగానే తెలుసుకోవచ్చా? అంటే మనకి మెల్లకన్ను ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూస్తున్నారు అనుకోండి, ఇది నార్మల్గా ఉంటుంది, మనకి పేరెంట్స్ కూడా చూస్తున్నప్పుడు ఎవరికి తెలియదు. బట్ ఇలా పెద్దగా మెల్లకన్ను ఉందంటే చాలా మంది తెలిసిపోతుంది కాబట్టి మెల్లకన్ను అబ్నార్మల్ అని తెలిసింది కాబట్టి తొందరగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు అది చెక్ చేసి మేము చూస్తేనే తెలిసిపోతుంది. కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి మనకు తెలియవు అన్లెస్ మనం ఎగ్జామినేషన్ చేస్తేనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ముఖ్య కారణం అంటే చిన్నపిల్లల్లో చూపు డెవలప్మెంట్ని ఎఫెక్ట్ అయ్యే కారణం రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాం. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే జనరల్గా మనకి మయోపియా అని మనం అద్దాలు అంటాం కదా, కళ్ళద్దాలు వచ్చినాయి అంటారు కదా, రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటారు దాన్ని. అది మయోపియా అని ఉంటుంది. మయోపియా అంటే షార్ట్ సైట్. ఇంకోటి హైపర్మెట్రోపియా అని ఉంటుంది, అది లాంగ్ సైట్. అది ఇంకోటి ఆస్టిగ్మాటిజం అని ఉంటుంది, అది సిలిండ్రికల్ పవర్. ఈ 3 రకాల పవర్స్ ఉంటాయి. సో కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక కంట్లో గ్లాసెస్ పవర్ ఉండి ఇంకో కంట్లో పవర్ లేనందువలన పిల్లలు ఏం చేస్తారంటే ఏదైతే కంట్లో పవర్ లేదో, గ్లాసెస్ పవర్ లేదో, ఆ కన్ను క్లియర్గా ఉంటుంది. ఏదైతే కన్నులో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ప్లస్ పవర్ ఉందనుకోండి, +5 +4 ఉందనుకోండి, ఇది మసగ్గా ఉంటుంది దూరానికి దగ్గరికి. ఆ మసగ్గా ఉండే వరకు బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఒకటి క్లియర్ ఇమేజ్ ఒక కన్ను నుంచి ఇంకో కన్నులో నుంచి మసగ్గా వచ్చిన ఇమేజ్ను 2 కన్ఫ్యూజింగ్గా ఉండే బ్రెయిన్ క్లియర్గా ఉన్న ఇమేజ్ని తీసుకొని మసగ్గా ఉన్న ఇమేజ్, బ్లర్గా ఉన్న ఇమేజ్ని వదిలేసుకుంటుంది. అలా వదిలేసి నెగ్లెక్ట్ చేసినందువలన ఆ కన్ను సప్రెస్ అయిపోయి ఆ కంట్లో చూపు డెవలప్మెంట్ ఆగిపోతుంది. దీన్ని లేజీ అంటారు. సో చూస్తే 2 కళ్ళు బాగానే ఉంటాయి, మెల్లకన్ను ఉండదు, ఏముండదు, మనం అనుకుంటాం అంత బాగా ఉందా అనుకుంటాం. సడన్గా స్కూల్లో 3rd class 4th classలోనూ సడన్గా పిల్లలు ఏంటంటే ఒక కంట్లో కనిపిస్తలేదని చెప్తారు. సడన్గా అప్పుడు సడన్గా ఏదో చూస్తూ ఉంటారు, ఇలా చేయబెట్టినప్పుడు సడన్గా ఒకటి మసగ్గా ఉండేది తీసుకొని వస్తారు. అప్పుడు చెక్ చేస్తే ఒక కంట్లో ప్లస్ పవర్ ఉందనుకోండి, +5, ఇంకో కంట్లో నార్మల్ ఉందనుకోండి, ఈ +5 ఉన్న కన్ను హైపర్మెట్రోపియా ఉన్న కంట్లో చూపు తగ్గిపోయి ఉంటుంది. అప్పటికే ఆల్రెడీ లేజీ అయిపోయి ఉంటుంది. అంటే మనం ముందుగానే గుర్తించవచ్చు. దీన్ని ఎలా గుర్తించాలంటే ఇది ప్రివెంటివ్ అనమాట. ఆంబ్లియోపియాని ప్రివెంట్ చేయొచ్చు మనం. అంటే ఆంబ్లియోపియా రాకుండా చూసుకోవడానికి మనకు స్క్రీనింగ్ అవసరం. స్క్రీనింగ్ అంటే ప్రివెంటివ్ స్క్రీనింగ్ అనమాట. పిల్లల్ని స్క్రీన్ చేయాలి. స్కూల్లో జాయిన్ అయినప్పుడు మస్ట్ 3 to 4 yearsలో స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఐ ఎగ్జామినేషన్ ఈదర్ బై పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ ద్వారానన్నా లేదా జనరల్ ఆఫ్థల్మాలజిస్ట్ ద్వారానన్నా ఒకసారి కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. చేయించిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసుకోవాలి. జనరల్గా అది రికమెండెడ్, అమెరికాలో చేస్తారు. ఇండియాలో కూడా అన్ని చాలా ఫాలో చేయడం లేదు, ఫాలో చేస్తే బాగుంటుంది చాలా.
అది కాకుండా కూడా జనరల్గా మనం ఏం అడ్వైస్ చేస్తామంటే ఫస్ట్ 1 yearలో ఒకసారి వెల్ బేబీ ఎగ్జామినేషన్ లాగా ఐని కూడా ఎగ్జామినేషన్ చేయించుకోవాలి ఫస్ట్ 1 year. పుట్టినప్పుడు కాదు, పుట్టినప్పుడు పీడియాట్రిషియన్ చేస్తారు. పీడియాట్రిషియన్ అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత బేబీని పీడియాట్రిషియన్ అప్పుడు చెక్ చేస్తాడు, ఓవరాల్గా బేబీ హెల్త్ ఎలా ఉంది, అంత బాగానే ఉందా లేదా, బ్రీదింగ్ ఎలా ఉంది అంత చూస్తా. అప్పుడు ఆ టైంలో కూడా రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్ అని ఉంటుంది. రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్ అంటే మనం ఆఫ్థల్మోస్కోప్ అనేది ఒక లైట్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం లైట్ షైన్ చేస్తాం బేబీ ఐలో. లైట్ షైన్ చేస్తే మనకు రెడ్ గ్లో వస్తుంది 2 కళ్ళల నుంచి. ఆ రెడ్ గ్లో వస్తే ఏంటంటే మీడియా అంటే మన ఐలో ఉన్న మీడియా, లైట్ని కండక్ట్ చేసే మీడియా అంతా క్లియర్గా ఉండి లైట్ రేస్ రెటినా పైన స్పష్టంగా పడి ఇమేజెస్ క్లియర్గా ఫామ్ అవుతున్నాయని అర్థం అన్నమాట. ఆ మీడియా సో మనకి రెడ్ గ్లో కరెక్ట్గా వచ్చిందని అంటే మీడియాలో ఒపాసిటీస్ ఏం లేవు అన్నట్టు. లేదా అంటే ఏదైనా మీడియాలో ఒపాసిటీ ఉందనుకోండి మీకు రెడ్ రిఫ్లెక్స్ రాదు, డల్గా ఉంటుంది రిఫ్లెక్స్. అంటే ఏదో డౌట్ అనమాట, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. అంటే కామన్గా కంజెనిటల్ క్యాటరాక్ట్స్, పుట్టుకతో కొంతమంది క్యాటరాక్ట్స్ వస్తాయి. అది కొన్నిసార్లు తెల్ల పువ్వులా కనబడకపోవచ్చు, పోస్టీరియర్ లెన్స్లో ఉంటుంది, లెన్స్ వెనుక భాగంలో ఉన్నందువలన కనబడదు అది. సో కనబడనందువలన అప్పుడు ఈ రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్లో అది పీడియాట్రిషియన్ అబ్నార్మల్గా ఉందంటే ఎగ్జామినేషన్ పంపిస్తారు, అప్పుడు తెలుస్తుంది, అప్పుడు పంపిస్తారు ఎగ్జామినేషన్కి. ఆ టైంలో రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్ నార్మల్ ఉందని అంటే నార్మల్గా ఒకసారి ఫస్ట్ 1 yearలో ఒకసారి ఐ ఆఫ్థల్మాలజిస్ట్కి చూపించుకోవాలి. జనరల్గా ఓవరాల్ అంత బాగుందా లేదా ఐ యాజ్ స్ట్రక్చర్ అనేది ఒకసారి చెక్ చేయించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 1 yearలో ఒకసారి ఐ ఎగ్జామినేషన్ మస్ట్. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి చేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్ కూడా చేయించుకుంటే బెటర్ అంటిల్ ద చైల్డ్ గ్రోస్ అండ్ బికమ్స్ అన్ అడల్ట్. అంటే అడల్ట్ అంటే 15 years వరకు ఎవ్రీ ఇయర్ ఒకసారి ఐ ఎవాల్యుయేషన్ చేయించుకుంటే మస్ట్ ఇది. సో దీని ద్వారా ఏంటంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం ఇలా చేస్తే ఏమవుతుందంటే చేసినప్పుడు మనం ఈ ఆంబ్లోయోపియా ఏదైతే విజన్ని డెవలప్మెంట్ అని ఎఫెక్ట్ అయ్యే ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఆంబ్లోయోపియా, దాని కండిషన్స్ మెల్లకన్నా ఉంటే తెలిసిపోతుంది. ఈ గ్లాసెస్ పవర్ అంటున్నాం కదా, అది ఒక్క కన్నుకు డిఫరెన్స్ అనైసోమెట్రోపియా అంటారు. ఈ అనైసోమెట్రోపియా అనేది మనకు తెలియదు, చెక్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇది మనం రొటీన్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది మనకి. క్యాటరాక్ట్స్ ఉన్నాయి, కొన్నిసార్లు క్యాటరాక్ట్స్ తెలియవు, పేరెంట్స్కి తెలియకపోవచ్చు, పిల్లలంతా బాగానే చూస్తుంటారు. కొన్ని డెవలప్మెంటల్ క్యాటరాక్ట్స్ ఉంటాయి, అంటే మనకు అది వైట్ ఒపాసిటీ తెల్ల పువ్వులా కనబడదు, లెన్స్ లేయర్లో ఉన్నందువలన అది మనకు కనబడదు. కొన్నిసార్లు పిల్లలు దూరం సరి కనబడలేదని చెప్పరు. సో అది మిస్ అయ్యి ఒక 5-6 సంవత్సరాలు వచ్చినప్పటికీ అప్పటికి కొంచెం లేజీ అయిపోయి విజన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అయ్యి మనం ట్రీట్మెంట్ చేసినా కూడా ఫుల్ విజన్ ఇంప్రూవ్ అవ్వదు అనమాట. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఇది ఈ లేజీ అయ్యి కాకముదాలే ప్రివెంట్ చేయడం అనమాట. ఆంబ్లియోపియాని ప్రివెంట్ చేయడానికి స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక రేర్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. అంటే కొన్నిసార్లు ఇప్పుడు మన కంట్లో తెల్లపువ్వు అంటాం, క్యాటరాక్ట్ వల్లనే రాదు. కొన్నిసార్లు మనకి ట్యూమర్స్ కూడా ఉంటాయి కంట్లో, రెటినోబ్లాస్టోమా ట్యూమర్ ఉంటుంది. అది అంటే ఈ కండిషన్స్లో మీరు వేసినప్పుడు రెటినోబ్లాస్టోమా కిందికి వస్తుంది, టాప్ రాదు, కానీ బట్ స్టిల్ ఇట్స్ ఏ కండిషన్ విచ్ నీడ్స్ టు బి డయాగ్నోస్డ్ ఎర్లీ. అంటే తొందరగా మనం దాన్ని డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కంట్లో తెల్ల పువ్వు కనిపిస్తే అది క్యాటరాక్ట్ అనే కాదు ఎప్పుడు. కొన్నిసార్లు రెటినోబ్లాస్టోమా ఉంటుంది, కొన్నిసార్లు ఇంకా వేరే ఏమన్నా కంటి వెనకాల ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఇది రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని అంటాం. అంటే ప్రీమెచ్యూర్ బేబీస్లో కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే మనం కంటి చూపు అంటే వాళ్ళకి రెటినా సరిగా ఫామ్ కానందువలన ప్రీమెచ్యూర్ బేబీస్కి స్క్రీనింగ్ కరెక్ట్గా చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ మనం అందించినప్పుడు రెటినా మెచ్యూర్ అయిపోతుంది, మెచ్యూర్ అయ్యి నార్మల్గా ఉంటారు. కొన్నిసార్లు మనం ప్రీమెచ్యూర్ బేబీస్ని కరెక్ట్గా స్క్రీన్ చేయకుండా కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వకుంటే వాళ్ళకి రెటినాలో ప్రాబ్లమ్స్ అయిపోయి కొన్నిసార్లు ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. ఇదంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది అది టోటలీ డిఫరెంట్ అనుకోండి. అది ఇవాళ రేపు చాలామంది తెలుసు, ప్రీమెచ్యూర్ బేబీస్ లెస్ దెన్ 32 weeks జెస్టేషన్, లెస్ దెన్ 1500 grams పుట్టిన వాళ్ళకి రెటినాలో ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి స్క్రీనింగ్ అనేది గైనకాలజిస్టులు కూడా చాలామందికి 100% మందికి తెలిసింది, వాళ్ళు మా స్క్రీనింగ్ పంపిస్తారు. అంత చిన్న బేబీస్కి, అంత టైనీ బేబీస్ ఇప్పుడు 32 weeks అంటే ప్రీమెచ్యూర్ అన్నప్పుడు వాళ్ళకి కంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్లా డాక్టర్ గారు? అంటే వాళ్ళకి వచ్చే ఇష్యూ ఏంటంటే ఇది రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. అంటే వాళ్ళు మనకి
ఫుల్ టర్మ్ డెలివరీ కానందువలన లెట్స్ సే 28 వీక్స్కి డెలివరీ అయిందనుకోండి. సో రెటినాలో వాస్కులేచర్, రెటినాలో రక్త కణాలు ఫుల్గా ఫామ్ కావు, హాఫ్ వరకే ఫామ్ అయ్యి మిగతా హాఫ్ అంటే 1/3 టు హాఫ్ అలా ఉండిపోతుంది. సర్జరీమో మనం అది సో అదేం చేస్తామంటే ఇప్పుడు ప్రిమెచ్యూర్ బేబీస్కి మనం ఆక్సిజన్ ఇస్తారు, అక్కడ ఆక్సిజన్ అన్కంట్రోల్గా ఇచ్చామనుకోండి మనం ఆక్సిజన్, ఈ రక్త కణాలు అనేది అబ్నార్మల్గా గ్రో అయిపోయి రెటినాని డ్యామేజ్ చేసేస్తుంది అనమాట. దాన్ని రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటారు. సో అందుకు మనం బేబీ ఎన్ఐసీలో ఉన్నప్పుడు, ఎన్ఐసీలో ప్రిమెచ్యూర్ 28 వీక్స్ ఉన్నారనుకోండి, 1000 grams 28 వీక్స్ జెస్టేషన్లో పుట్టిన వాళ్ళు కొన్నాళ్ళు ఎక్కువ కాలం ఎన్ఐసీలో ఉంటారు. ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో కంట్రోల్గా ఇస్తారు. ఆ టైంలో స్క్రీనింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఆ టైంలో పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్టులు వెళ్ళి చూస్తారు. చూసి రెటినా ఎలా ఉంది అని ఎవ్రీ 1 to 2 వీక్స్ అలా చూస్తూ ఒక 2 months అలా ఎగ్జామిన్ చేసి రెటినా వాస్కులేచర్ అంతా నార్మల్గా అయ్యేంత వరకు ఎగ్జామిన్ చేస్తారు, చూస్తాం అనమాట. చూసి మంచి అయిపోయిన తర్వాత ఎన్ఐసీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి స్క్రీనింగ్ ఫస్ట్ 1 yearలో 2 times స్క్రీన్ చేస్తాం. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ వాళ్ళకి ఆ రక్త కణాలు ఒక లెవెల్లో ఆగిపోయి రెటినాలో ఇక్కడ దాకా రెటినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెటినా అనుకోండి, సెంటర్లో నుంచి ఈడి వరకు వెసలు రావాలి, అక్కడ నుంచి రాకుండా ఇక్కడికే వచ్చి ఆగిపోయింది అనుకోండి, అక్కడే ఫోల్డ్ అయిపోయి అబ్నార్మల్ వెసల్స్ ఫామ్ అయ్యి కొన్నిసార్లు రెటినాని డిటాచ్ చేసేస్తుంది. అది రెటినా డిటాచ్ అయిపోయి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అవ్వకుండా చూడడానికి లేజర్ చేస్తాము. అబ్నార్మల్ వెసల్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో లేజర్ ద్వారా ఏమవుతుందంటే ఈ అబ్నార్మల్ వెసల్స్ ఫామ్ అవ్వకుండా ఆ బేర్ ఏరియా ఏదైతే ఉందో అది స్టిమ్యులేట్ అయ్యి రెటినాకి వెసల్స్ గ్రో అవుతాయి. సో దీనికి ఇండికేషన్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి. రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ ఏ గ్రేడ్లో మనం చేయాలి ఈ లేజర్ అనేది అవన్నీ ఉంటాయి. సో బేసిక్గా ఆ లేజర్ చేసి అందరికి అవసరం పడదు, కొంతమందికి లేజర్ అవసరం పడుతుంది. కరెక్ట్ టైంలో మనం లేజర్ చేస్తే రెటినా వెసల్స్ అన్ని నార్మల్గా స్టిమ్యులేట్ అయ్యి ఫుల్గా వాస్కులరైజ్ అయిపోతాయి వితౌట్ ఎనీ కాజింగ్ ప్రాబ్లమ్ టు ద రెటినా. సో ఇది రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. డాక్టర్ గారు 1 year of ఏజ్లో ఇప్పుడు వీళ్ళకి స్క్రీనింగ్ చేసినప్పుడు కంటి చూపు తగ్గుతుంది అన్నప్పుడు అంటే దానికి ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది? కళ్ళద్దాలేనా? కంటి చూపు తగ్గడానికి కారణాలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. ఇప్పుడు మెల్లకన్ లేదనుకోండి, మెల్లకన్ లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ హైపర్మెట్రోపియా అని చెప్పాను మీకు, లాంగ్ సైట్ అంటాము. అంటే మీకు కన్ను సైజ్ చిన్నగా ఉంటే ప్లస్ పవర్ వస్తుంది. ఈ హైపర్మెట్రోపియా అనేది ఒక లెవెల్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అంటే +5 కన్నా ఎక్కువ ఉండే హైపర్మెట్రోపియా 2 కళ్ళలో ఉందనుకోండి, 2 year బేబీకి ఆర్ 3 years బేబీకి +5 కన్నా ఎక్కువ ఉంటే అద్దాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి కొన్నిసార్లు ఫోకసింగ్ ఎబిలిటీ ఉండకపోవచ్చు, అంత ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ప్లస్ పవర్ హైపర్మెట్రోపియా ఉన్న వాళ్ళు. అలా ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేసినప్పుడు మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంది. సో మనకు కరెక్ట్ టైంకి అద్దాలు ఇచ్చినట్టయితే ఎస్పెషల్లీ ఈ హైపర్మెట్రోపియా ప్లస్ పవర్ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఈ మెల్లకన్ను సరయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని అకామిడేటివ్ స్క్విన్స్ అంటారు, రిఫ్రాక్టివ్ అకామిడేటివ్ ఈసోట్రోపియా అంటారు. ఇది యూజువల్లీ 2 to 3 years మధ్యలో పిల్లలకి సడన్గా మెల్లకన్ను స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మనం చెక్ చేస్తే, తొందరగా చెక్ చేస్తే వాళ్ళకి గ్లాసెస్ పవర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్లస్ పవర్ గ్లాస్ ఇచ్చినప్పుడు మెల్లకన్ను సరయ్యే అవకాశం ఉంటుంది. అది డిలే చేసామనుకోండి, మెల్లకన్ను నుండి మనం ఒక 6 months to 8 months డిలే చేసాము, కాన్స్టెంట్గా మెల్లకన్ను ఉండిపోయింది అనుకోండి, కొద్దిమంది పిల్లలకి ఇది అద్దాలతో సరవది, అద్దాల పవర్ ఉన్నా కానీ సరవని సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట. అద్దాలు పెట్టినా మెల్లకన్ను పెడుతూనే ఉంటారు, వాళ్ళకి ఆపరేషన్ చేసి సరి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది హైపర్మెట్రోపియా అన్నాం. అలానే కొంతమందికి సిలిండ్రికల్ పవర్ ఉంటుంది, అంటే నల్లగుడ్డు షేప్ రౌండ్గా లేనందువలన ఒక దిక్కు వంపు ఎక్కువైనందువల్ల సిలిండ్రికల్ వస్తుంది, అస్టిగ్మాటిజం అంటాం. సో బేసిక్ ఏమవుతుందంటే మనం మన గ్రోత్ కర్వ్లో మన హైట్లో పెరిగినప్పుడు మన బాడీలో అన్ని అవయవాలు మారుతూ ఉంటాయి కాబట్టి అలానే కన్ను సైజు షేప్ మారుతూ ఉంటుంది. ఓకే, కన్ను సైజు ఇంక్రీజ్ అయితే మయోపియా వస్తుంది, విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ పవర్. షార్ట్ సైట్ అంటాం, దూరం కనబడదు, దగ్గరది కనిపిస్తుంది. ఇంకొంతమందికి నల్లగుడ్డు షేప్ మారిపోయి ఒక దిక్కు వంపు ఎక్కువై సిలిండ్రికల్ పవర్ వస్తుంది, దాన్ని అస్టిగ్మాటిజం అంటాం. ఇంకొంతమందికి ప్లస్ పవర్ ఉంటుంది, కన్ను సైజు పుట్టుకతోనే చిన్నగా ఉండి ప్లస్ పవర్ వస్తుంది, దాన్ని హైపర్మెట్రోపియా అంటారు, లాంగ్ సైడ్. సో మనం హైపర్మెట్రోపియా గురించి ఆల్రెడీ మాట్లాడాము. ఏమవుతుంది హైపర్మెట్రోపియా మనం తొందరగా పసిగట్టకుండా, తొందరగా మనం దాన్ని డిటెక్ట్ చేయకుండా. మయోపియా అనేది పుట్టుకతో మయోపియా కొంతమంది ఉంటారు, కంజెనిటల్ మయోపియా అంటారు. అది అంత కామన్ కాదు. మయోపియా అనేది మన పిల్లలు పెరిగినా కొద్దీ వస్తుందన్నమాట. ఫిజియలాజిక్ గ్రోత్ వలన
కొంతమందికి ఫాస్ట్గా గ్రో అయిపోతుంది, ఇంకొంతమందికి జెనెటికలీ, కొంతమందికి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి మయోపియా ఉంటే పిల్లలకి తొందరగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో కోవిడ్ అయిన తర్వాత పోస్ట్ కోవిడ్ మనం ఆన్లైన్ క్లాసెస్, డిజిటల్ మీడియా, ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూస్గా 6 to 8 hours స్క్రీన్ చూస్తున్నాం మనం వితౌట్ ఎనీ రెస్ట్. మొబైల్స్ వాడడం వలన, అల్ట్రా నియర్ దగ్గరగా పెట్టి చదవడం వలన, అవుట్డోర్ గేమ్స్, అవుట్డోర్ ఎక్కువ యాక్టివిటీ చేయనందువలన కొంతమందిలో ఇది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు కొన్ని సైంటిఫిక్ స్టడీస్ కూడా ఇవి దీన్ని ప్రూవ్ చేస్తున్నాయి. ఏంటంటే ఇది మయోపియా అనేది కొన్ని ఫ్యాక్టర్స్, నాట్ ఓన్లీ ద గ్రోత్ ఫ్యాక్టర్స్, కొన్ని సర్టన్ అదర్ ఫ్యాక్టర్స్, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కాకుండా కూడా మన ఎలా అయితే మనం ఎలా యూస్ చేస్తున్నాం మన కళ్ళను అనేది దాన్ని బట్టి అసలు ఏ పిల్లలు పెరగట్లే కదా అది. సో ఈ ఫ్యాక్టర్స్ కొన్ని యాడ్ అవుతాయి అన్నమాట. యాడ్ అయ్యి గ్రోత్ ప్రోగ్రెషన్ అయిపోతుంది, మయోపియా తొందరగా పెరిగిపోతుంది అనమాట. సో అది మయోపియా గురించి. సో ఈ మయోపియా అనేది చాలామందికి ఎలా తెలుస్తుందంటే, పిల్లలు స్కూల్లో వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి దూరం కనబడదని కొంతమంది పిల్లలు చెప్తారు కనబడదని. కొంతమంది పిల్లలు వాళ్ళకి దూరం కనబడకపోయినందువలన బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, దూరం బోర్డు పైన ఏది రాసిందో కనబడదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ పడిపోతుంది. సో వాళ్ళు చెప్పారు కొంతమంది పిల్లలు చెప్తారు, పేరెంట్స్ తీసుకొచ్చి ఎలా కరెక్ట్ చేస్తాం? కళ్ళద్దాలేనా? కళ్ళద్దాలు. ఇంకా వీళ్ళకి సర్జరీస్ చేయమా? మయోపియా ఫర్ ఎగ్జాంపుల్ దూరం కనబడట్లేదని వచ్చారు, ఆర్ స్కూల్ స్క్రీనింగ్స్, వాళ్ళు రేపు స్కూల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. స్కూల్ స్క్రీనింగ్లో కూడా వాళ్ళు టెస్ట్ చేసి విజన్ నార్మల్ కన్నా తక్కువ ఉందని ఇది పంపిస్తారు చెక్ చేయించుకొని. చూస్తే మోస్ట్ కామన్గా మయోపియా ఉంటుంది చాలామందికి. మయోపియా ఏంటంటే ఐబాల్ సైజు నార్మల్ కన్నా ఒక 1 millimeter పెరిగింది అనుకోండి, మీకు 3 diopters వస్తుంది మయోపియా. 1 millimeter ఐబాల్ ఇంక్రీజ్ అయితే -3 వచ్చేస్తుంది. -3 వచ్చిందంటే మనకు దూరం ఏం కనబడదు. హాఫ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ కన్నా ఇంకా తక్కువ చదువుతాం విజన్ చార్ట్లో. సో మనం వాళ్ళని టెస్ట్ చేసి అద్దాలు ఇస్తే విజన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే పూర్తిగా అద్దాలు తీసే స్థాయికి వెళ్ళలేం. మయోపియా అనేది పెరిగే పవర్. బికాజ్ మయోపియా అనేది డైరెక్ట్గా మీ ఐబాల్ సైజ్ గ్రోత్కి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మీ కన్ను సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీ కన్ను సైజు షేప్ అనేది 18 years వరకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ 13 yearsలో మ్యాక్సిమంగా చేంజ్ అవుతుంది. బట్ 13 to 15, 15 to 18లో కూడా గ్రోత్ కర్వ్లో మారే అవకాశం ఉంది. సో అందువల్ల ఏంటంటే మనం అద్దాలు తీసే ప్రక్రియలు ఉన్నాయో, లేజర్ ద్వారా లేసిక్ అంటాము, అద్దాలు తీసేయడానికి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం 18లోపు చేయం, 18 తర్వాతే చేస్తాం. ఎందుకంటే ఒకసారి గ్రోత్ అనేది ఐబాల్ గ్రోత్ అనేది స్టెబిలైజ్ అయిపోయిన తర్వాతనే, కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కానీ మనం ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటాం. రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటే అద్దాలు తీసే ఆపరేషన్స్ ఏవైతే లేసిక్ అని, ఐసీఎల్ అని, ఇవన్నీ 18 తర్వాతనే అనమాట. ఇది మయోపియాకు చేయొచ్చు, సిలిండ్రికల్ ఉన్న వాళ్ళకు కూడా చేయొచ్చు, ప్లస్ పవర్ ఉన్న వాళ్ళకు కూడా చేయొచ్చు. కానీ ప్లస్ పవర్ అనేది తగ్గే పవర్ యాక్చువల్గా. ఇప్పుడు మనం మైనస్ పవర్ పెరిగే పవర్, ప్లస్ తగ్గే పవర్. ఎందుకంటే ప్లస్ అంటే ఎలా వస్తుందంటే హైపర్మెట్రోపియా, మీ కన్ను సైజ్ చిన్నగా ఉంటే ప్లస్ వస్తుంది, మీ కన్ను సైజ్ ఒక 1 millimeter చిన్నగా ఉందంటే +3 వస్తుంది. సో ఇది భయపడితే మీ కన్ను సైజ్ చిన్నగా ఉంటే ప్లస్ వస్తుంది అనమాట. సో మీరు గ్రోత్లో పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఐబాల్ సైజ్ పెరిగి ప్లస్ న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఐబాల్ గ్రోత్ అనేది ప్లస్ పవర్ ఉన్న వాళ్ళలో చాలా ర్యాపిడ్గా గ్రో అవ్వదు, చాలా స్లోగా ఉంటుంది గ్రోత్ యాజ్ కంపేర్ టు మయోపియా ఉన్న వాళ్ళలో ర్యాపిడ్గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. కన్ను ర్యాపిడ్గా పెరిగిపోయిన మయోపియా తొందరగా పెరిగిపోతూ ఉంటుంది. అదే మీకు హైపర్మెట్రోపియా తగ్గాలంటే చాలా స్లో ఉంటుంది అనమాట. సో అది కూడా 18 years లోపు కొద్దిమందికి తగ్గుతుంది ప్లస్ పవర్. +3, +4 ఉన్న వాళ్ళు 15 years వచ్చేలోపు +1కి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి న్యూట్రలైజ్ అయ్యి 0 అయిపోయి కూడా అవకాశం ఉంటుంది, తర్వాత మైనస్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో జనరల్గా అండర్స్టాండింగ్ ఏంటంటే ప్లస్ పవర్ అనేది తగ్గే పవర్ అనమాట. మీ ఐబాల్ సైజ్ పెరిగితే ప్లస్ తగ్గుతుంది. సో దానికి కూడా కొంతమందికి లెటర్స్ 18 తర్వాత 19 తర్వాత మనకు ప్లస్ పవర్ ఉండిపోయింది అనుకోండి, మనకి గ్రోత్ కర్వ్లో న్యూట్రలైజ్ అవ్వకుండా ఒక +4 మిగిలిపోయింది అనుకోండి, +4కి లేసిక్ చేసి తీసేయచ్చు. దాన్ని హైపరోపిక్ లేసిక్ అంటారు, పర్మనెంట్ సొల్యూషన్. ఎట్లయితే మనం మయోపియాకి లేసిక్ చేస్తాము, మయోపియాకి క్లోజ్ టు -8 వరకు చేయొచ్చు లేసిక్. అదే ప్లస్ పవర్ +5 వరకు చేయొచ్చు లేసిక్. బట్ ఇదంతా కూడా నల్లగుడ్డు థిక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మయోపియా లేసిక్ అంటున్నాం కదండి మనం,
అంటే అందరూ లేసిక్కి సూటబుల్ కాదు. మన నల్లగుడ్డి థిక్నెస్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళకి లేసిక్ చేయొచ్చు. అడుగుతారా డాక్టర్ గారు చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి అడుగుతుంటారు. సర్జరీ చేయండి తగ్గిపోతుంది, కళ్ళద్దాలు పెట్టలేకపోతున్నాము. అది మనం చెప్తాం కదండి, అప్పుడే చెప్తాం ఇది సర్జరీ ద్వారా ఇప్పుడు చేయలేమండి పిల్లలకి. ఇది 18 years దాటిన తర్వాతనే ఉంటుంది దానికి ఆపరేషన్స్ తీసేయడానికి అని చెప్తాం. వాళ్ళకి అడుగుతారు, పేరెంట్స్ అడుగుతారు కదా, కన్సర్న్గా ఉంటారు కదండి. సడన్గా వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ 3-year-old చైల్డ్ వచ్చారనుకోండి, అంటే వాళ్ళు 3-year-old చైల్డ్ ఏం చెప్పరు ఇంట్లో, దూరం కనబడట్లేదని చెక్ చేసి మనం ఇలా మైనస్ అంటే రెండు కళ్ళు బాగా కనిపిస్తున్న వాళ్ళకి కూడా మనం వాళ్ళకి విజన్లో చెప్పకుండా కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి. అంటే ఇప్పుడు మనం విజువలీ మనకు వాళ్ళ లెటర్స్ రావు, నంబర్స్ రావు, వర్బలీ చెప్పలేని వాళ్ళకు కూడా మనం టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది వీళ్ళకి ఎంత పవర్ ఉంది, ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది. ఇప్పుడు అడుగుతారు కదా డాక్టర్ గారు, కళ్ళద్దాలు తీసేయొచ్చా, సర్జరీ చేస్తే అది పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఉంటుంది కదా అని. సో అది బేసిక్గా మనం అడిగినప్పుడు చెప్తాం. అంటే పేరెంట్స్ కన్సర్న్ చాలా ఉంటుంది. ఇప్పుడు సడన్గా మీరు 4-year-old చైల్డ్ వచ్చింది, మీకు అద్దాల పవర్ ఉంది, మయోపియా ఉంది, మీరు వాడాలి గ్లాస్ అని అంటే వాళ్ళు అడుగుతారు. ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతారు ఇవాళ రేపు. ఎన్నాళ్ళు వాడాలి, ఎందుకు వచ్చింది, మాకే ఎందుకు వచ్చింది, అద్దాలు లేకుండా ఏమైనా ప్రివెంట్ చేయొచ్చా, ఇవన్నీ మనం అడుగుతూ ఉంటారు. అన్నీ ఆ పేషెంట్కి ఆన్సర్ చేయాలి. సో బేసిక్గా మనం చెప్తాం ఏంటంటే ప్రొసీజర్స్ ఉన్నాయి, అద్దాలు తీసే ప్రొసీజర్స్ అన్నీ ఐబాల్ గ్రోత్ అయిపోయిన తర్వాత 18 years తర్వాత చేయొచ్చు అని చెప్తాం. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఒక 10 మంది పిల్లల్ని చూస్తే 8 మందికి కళ్ళద్దాలు ఉంటున్న పరిస్థితి చూస్తాం. అంటే చెప్తారు ఏంటంటే పెద్దవాళ్ళు, మా అప్పుడు అలా లేదు, ఇప్పుడే ఇలా అయింది అంటే. మీరు చెప్పిన కారణాలు చాలా ఉన్నాయి, స్క్రీన్ టైం పెరగడం ఒకటి, ఇట్లాగా. అయితే జెనెటికల్గా కూడా అంటే పేరెంట్స్కి ఉంటే కూడా పిల్లలకి అలా వస్తుందా? అంటే కొంతమందికి కంజెనటల్ మయోపియా ఉంటుంది, కొంతమందికి మయోపియా జీన్ ఉన్నందువలన, కొంతమంది ఇన్హెరిటెన్స్ వచ్చినందువలన వాళ్ళకి రావచ్చు. బట్ చాలామందికి అలా ఉండదు ప్యాటర్న్. చాలామందికి ఎలా ఉంటుందంటే పేరెంట్స్కి ఉండదు, పిల్లలకు ఉంటుంది. సో చాలా చేంజ్ అయిపోయింది ఈ మధ్యకాలం లాస్ట్ 20-30 yearsలో. ఈ ప్రోగ్రెషన్, మయోపియా ప్రోగ్రెషన్ అనేది, మయోపియా అనేది ఆల్వేస్ ఇట్ వాజ్ ఎ కామన్ థింగ్, బట్ ఇంక్రీజింగ్ అనమాట. ఇన్సిడెన్స్ ఆఫ్ మయోపియా, ప్రివలెన్స్ ఆఫ్ మయోపియా ఈజ్ ఇంక్రీజింగ్. ఇప్పుడు ఎట్లా ఉందంటే గ్లోబలీ యాక్చువల్లీ మయోపియా అనేది మనకి ఏషియా పెసిఫిక్ రీజియన్లోనే కామన్గా ఉంది అని ఒకప్పుడు బిలీఫ్ ఉండే. ఏషియా అంటే మన ఇండియా, చైనా, జపాన్, కొరియా, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఈ ఏరియాస్లో మయోపియా చాలా కామన్గా ఉంది. ఆస్ట్రేలియా పెసిఫిక్ రీజియన్లో కూడా మయోపియా కామన్గా ఉంది అనేది చాలామందికి తెలుసు. ఇట్ ఈస్ అ ప్రూవెన్ థింగ్. బట్ వెస్ట్లో కూడా మయోపియా అనేది పెరుగుతూ ఉంది. సో బై 2050 ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ బర్డన్ పాపులేషన్. 2050 వరకు గ్లోబలీ మయోపియా విల్ బి ఎ బిగ్ బర్డన్ అనమాట, ఇంక్రీజింగ్. అందుకు ఏంటంటే ఈ మయోపియా అనే దాన్ని షార్ట్ సైట్, నియర్ అంటే మైనస్ గ్లాసెస్ అంటాం. మయోపియా అనే దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ప్రోగ్రెషన్ అవ్వకుండా, ఫాస్ట్గా పెరగకుండా ఎలా స్లో డౌన్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి అనే దాని గురించి రీసెర్చ్ చాలా నడుస్తూ ఉంది. రీసెర్చ్లో కొన్ని ట్రీట్మెంట్ మొడాలిటీస్ వచ్చినాయి, అవి స్టార్ట్ చేసాం. అవి చాలా చోట్ల వాడుతున్నారు. అవి సక్సెస్ ఎలా ఉంది, అది ఎంతవరకు ప్రివెంట్ అయింది, ఎంతవరకు స్లో డౌన్ చేస్తుంది ప్రోగ్రెషన్ అనేది మనకు కమింగ్ ఫ్యూ ఇయర్స్లో తెలుస్తుంది అనమాట. దాంట్లో ముఖ్యంగా కొన్ని డ్రాప్స్, అట్రోపిన్ డ్రాప్స్ అనేది ఒక ట్రీట్మెంట్. ఈ ఏషియన్ స్టడీస్, సింగపూర్ నుంచి చాలా స్టడీస్ చేశారు వాళ్ళు. దాంట్లో తేలింది ఏంటంటే అట్రోపిన్ డ్రాప్స్, లో డోస్ అట్రోపిన్ అంటారు దాన్ని. లో డోస్ అట్రోపిన్ అనేది పిల్లల్లో అంటే స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్లో 3 to లెటస్ సే ఒక 5 years to 13 years ఏజ్ గ్రూప్లో అట్రోపిన్, లో డోస్ అట్రోపిన్ వాడితే డైలీ 1 time వేసి 2 years వాడితే మయోపియా ప్రోగ్రెషన్, అంటే మయోపియా పెరగకుండా మనం దాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంటే స్టాప్ చేయలేము కానీ స్లో డౌన్ చేసుకోవచ్చు అనేది ప్రూవ్ అయింది. ఆ ప్రూవ్ అయినందువల్ల ఇండియాలో కూడా వాడుతున్నాము. స్టడీస్ కొన్ని చూపిస్తున్నాయి బెనిఫిట్గా ఉన్నట్టు. సో అది ఇంకా డెవలప్ అవుతూ ఉంది. అదొక మొడాలిటీ వచ్చింది. అది వెస్ట్లో కూడా వాడుతున్నారు. అంటే మయోపియాని ఎలా స్లో డౌన్ చేయాలి మనం అనేది. ఆ వెస్ట్లో కూడా, అమెరికాలో కూడా వాడారు ఈ అట్రోపిన్ స్టడీ అనేది. బట్ అమెరికాలో అంతగా బెనిఫిట్ చూపించలేదు. మల్టీసెంట్రిక్ ర్యాండమైజ్ స్టడీలో బెనిఫిట్ రాలేదు. సో అది వాళ్ళు ఏం చేశారంటే ఒక
ప్రిఫర్డ్ ప్రాక్టీస్ ప్యాటర్న్ లాగా కాకుండా వాళ్ళు ఇండివిజువల్ క్లినిషియన్స్కి ఇండివిజువల్ ప్రాక్టీషనర్స్కి దే హెవ్ లెఫ్ట్ ఇట్ యాజ్ ఎ చాయిస్. వెదర్ యూ వాంట్ యూజ్ లో డోస్ అట్రోపిన్ డ్రాప్స్ ఆర్ నాట్ అనేది వాళ్ళు వదిలేస్తారు అక్కడ. సో ఇంకా ఆన్గోయింగ్ స్టడీస్ విల్ ప్రూవ్ ఏంటంటే అట్రోపిన్ రియలీ స్లో డౌన్ ఇంకా అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ పాపులేషన్లో డిఫరెంట్గా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకు వెస్టర్నర్స్లో డిఫరెంట్గా ఉండొచ్చు, ఇండియనైజ్లో డిఫరెంట్గా ఉండవచ్చు, మనకి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో డిఫరెంట్గా ఉండవచ్చు ఇది సేమ్ ఎఫెక్ట్ అనమాట. అందుకు ఆల్ స్టడీస్ కంపైల్డ్ టుగెదర్ టు హ్యావ్ టు సీ హౌ బెస్ట్ వీ కెన్ స్లో డౌన్ ద ప్రోగ్రెషన్ అనేది. అదొకటి. ఇంకోటి మోడాలిటీ కొత్తగా వచ్చింది, అది మయోపిక్ గ్లాస్ అని. మయోపిక్ లెన్సెస్ అంటాం మనము. ఈ మయోపిక్ గ్లాసెస్ నార్మల్ గ్లాస్ లాగానే ఉంటుంది, బట్ దాని స్ట్రక్చర్ మేకింగ్ ఆఫ్ ద గ్లాస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకు కనబడినప్పుడు నార్మల్ గ్లాస్ లాగానే కనిపిస్తుంది, బట్ దాంట్లో ఏంటంటే సెంటర్లో క్లియర్ జోన్ ఉండి పెరిఫరల్ అంటే ఇప్పుడు ఈ గ్లాస్లో సెంటర్లో క్లియర్ జోన్ ఉండి పెరిఫరల్ జోన్లో కొన్ని ఐలెట్స్ చిన్న చిన్న ఐలెట్స్ పెడతారు, మనకు కనబడవు. దాంట్లో నుంచి ఏమవుతుందంటే ఇమేజ్ రెటినాలో పెరిఫరల్ రెటినాలో సెంట్రల్ రెటినాలో నుంచి ఉంటుంది, పెరిఫరల్ రెటినా ఉంటుంది. మిమ్మల్ని చూస్తున్నాను సెంట్రల్ విజన్, అది ఇక్కడ నుంచి పెరిఫరల్ రెటినా నుంచి నాకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, అది పెరిఫరల్ విజన్. పెరిఫరల్ రెటినాలో డీఫోకస్ అవుతుంది అనమాట ఈ మయోపిక్ గ్లాస్ ద్వారా. సెంట్రల్ క్లియర్ ఉండి పెరిఫరల్ నుంచి రెటినా పైన డీఫోకస్ అయ్యి ఐబాల్ ఎలాంగేషన్, ఐబాల్ గ్రోత్ని ఎలాంగేషన్ ఎక్కువగా అవ్వకుండా స్లో డౌన్ చేయడానికి ఈ మెకానిజం వచ్చింది. ఇది కూడా సక్సెస్ఫుల్గానే ప్రూవ్ అయింది. 70% పేషెంట్స్లో స్లో డౌన్ చేస్తుంది ప్రోగ్రెషన్ మయోపిక్ గ్లాస్. సో ఇప్పుడు మనం అట్రోపిన్ డ్రాప్స్ వేసుకోవాలంటే డైలీ వేసుకోవాలి. కొంతమంది 3 months వాడతారు, మళ్ళీ బంద్ చేస్తారు. అది సో అది కాంప్లయన్స్ ఇష్యూ ఉంటుంది చాలా డ్రాప్స్ వాడడం వల్ల. సో కొంతమందికి డ్రాప్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు మైల్డ్గా, బట్ లో డోస్ అట్రోపిన్ కాబట్టి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు. బట్ కాంప్లయన్స్ ఆఫ్ పుట్టింగ్ ద డ్రాప్ డైలీ. ఇదేంటంటే మనం ఎలివే మయోపియా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ -3 మయోపియా వచ్చింది అనుకో, -3 పవర్ ఉంది, దూరం కనబడట్లేదు, వచ్చారు 5-year-old చైల్డ్ వచ్చారు మనకి. సో ఇప్పుడున్న ప్రాక్టీస్లో పేషెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, గ్లాసెస్ ఇస్తాం, నార్మల్ గ్లాస్ తీసుకుంటే మీకు నార్మల్గా అంతా కనిపిస్తుంది, అంత బాగానే ఉంటుంది. మయోపియా గ్లాసెస్ వచ్చినాయి. మయోపియా గ్లాసెస్ ఏం చేస్తుందంటే ఇది మయోపియాని ఫాస్ట్గా మీ గ్లాసెస్ పవర్ ఫాస్ట్గా పెరగకుండా స్లో డౌన్ చేస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మయోపిక్ గ్లాసెస్కి నార్మల్ గ్లాసెస్కి కొంచెం డిఫరెన్స్ ఉంది కాస్ట్లో. 3 years బ్యాక్ కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉండే కాస్ట్. ఇప్పుడు సిగ్నిఫికెంట్గా తగ్గింది కాస్ట్. అప్పుడు ఒకే కంపెనీ చేసేది, ఇప్పుడు 4-5 కంపెనీస్ ఆ పేటెంటెడ్ టెక్నాలజీని తీసేసుకొని వాళ్ళు కూడా చేస్తున్నారు. చేసినందువల్ల ప్రైస్ తగ్గింది. సో నార్మల్ గ్లాసెస్కి మయోపిక్ గ్లాసెస్కి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఆ ప్రైస్ డిఫరెన్స్ చాలామంది బే చేయొచ్చు. సో బేసికలీ ఇదనమాట. సో గ్లాసెస్ ఎలా అయినా వాడాల్సిందే. సో మయోపిక్ గ్లాసెస్ పెట్టుకుంటారు పిల్లలు, ఎప్పుడు గ్లాస్ పెట్టుకునే ఉండాల్సి వస్తుంది కదా, మనకు దూరం కనబడదు కదా. సో అది మయోపిక్ గ్లాసెస్ అనేది యూజబిలిటీకి ఈజీగా ఉంటుంది, కాంప్లయన్స్, అది స్లో డౌన్ చేసే ప్రోగ్రెషన్ కూడా ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఇండియాలో మనం లాస్ట్ 3-4 years నుంచి వాడుతున్నాం. అండ్ వి ఫౌండ్ అంటే రిజల్ట్స్ ఆర్ గుడ్. సో టు సే దాట్ అంటే డెఫినెట్గా వర్క్ చేస్తుంది, స్లో డౌన్ చేస్తుంది ప్రోగ్రెషన్. బట్ దేర్ కుడ్ బి ఫ్యూ పేషెంట్స్ ఉంటారు స్లో డౌన్ కాదు, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మరి వాళ్ళలో అట్రోపిన్ కూడా వాడాలా, డబుల్ స్ట్రెంగ్త్లో అంటే మయోపిక్ గ్లాసెస్తో ద్వారా ఇంకా అట్రోపిన్ కూడా యాడ్ చేయాలా అనేది స్టడీస్ నడుస్తున్నాయి. దాని స్టడీస్ రిజల్ట్స్ బట్టి మనం కంబైన్డ్ థెరపీ ఇవ్వాలా లేదా కొంతమంది ప్రోగ్రెస్ అవుతున్న వాళ్ళకి అనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. సక్సెస్ అవుతే మనం స్లో డౌన్ చేయొచ్చు ప్రోగ్రెషన్. అంటే ఇప్పుడు -3 నుంచి -10 అలా రాకుండా మధ్యలోనే స్లో డౌన్ చేసి -5 -6కి అలా ఆగిపోయి అక్కడి వరకు అంటే ప్రోగ్రెషన్ అక్కడ ఆగేటట్టు మనం చేసే అవకాశాలు ఉన్నాయి. పిల్లల్ని చూడొచ్చు అనమాట. కళ్ళద్దాలు లేకుండా ఉండలేరు. ఇప్పుడు అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద థింగ్. చాలామందికి ఏంటంటే మనం ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నాం అద్దాలు వెళ్ళిపోతాయి అనుకుంటారు. కాదు, మీ పవర్ అనేది ఫాస్ట్గా పెరగకుండా లెటస్ సే -3 నుంచి మీరు నెక్స్ట్ 10 yearsలో -9కి రాకుండా ఎక్కడో మధ్యలో వచ్చేటట్టు నిలిచి ఉండేటట్టు ప్రోగ్రెషన్ని స్లో డౌన్ చేయడానికి ఈ పరికరాలన్నీ, ఈ డివైజెస్ అన్నీ, మయోపిక్ గ్లాసెస్ అన్న, అట్రోపిన్ ట్రీట్మెంట్ అన్న, కొన్ని కాంటాక్ట్ లెన్స్ కూడా వస్తున్నాయి. కానీ అవి అవైలబుల్ లేవు ఇక్కడ, కాస్ట్లీ ఉన్నాయి. US నుంచి ఇంపోర్ట్ చేయాలి, యూరప్ నుంచి ఇంపోర్ట్ చేయాలి. సో అది ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఎ ఫీజిబుల్ థింగ్, అది కాంటాక్ట్ లెన్సెస్. ఇప్పుడు అమెరికాలో కూడా అట్రోపినే వాడారు కానీ తప్పితే కానీ మయోపిక్ గ్లాసెస్ వాడలేదు ఇంతవరకు. మయోపిక్ గ్లాసెస్ ఇప్పుడు అమెరికాలో వాళ్ళు
ఎఫ్డిఏ అంటే అమెరికాలో ఏంటంటే దాన్ని ఎఫ్డిఏ లాగా రెగ్యులేషన్ ఇచ్చారు మయోపిక్ గ్లాసెస్కి. ఇప్పుడే జస్ట్ ఒక 2-3 months బ్యాక్ రెగ్యులేషన్ పాస్ చేశారు మయోపిక్ గ్లాసెస్ అమెరికాలో కూడా ఇవ్వచ్చు అనేది. ఇంతవరకు అమెరికాలో లేకుండా ఎవరు ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళు కాదు. ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళేవారు అక్కడికి. సో ఇది మయోపిక్ గ్లాస్ అనేది ఇప్పుడు చాలా మందికి మనం చెప్తాం, వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది ఇట్స్ పేషెంట్స్ చాయిస్, పేరెంట్స్ చాయిస్. అంటే పెరగదు తగ్గిపోతుంది అన్నప్పుడు పెరగదని కాదు, స్లో డౌన్ చేస్తున్నాం ప్రోగ్రెషన్ అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం పెరగదనే చెప్పామనుకోండి, పేషెంట్ అదే పట్టుకుంటారు. పెరగదని అన్నారు డాక్టర్ గారు, మా అద్దాలు ఇచ్చాము అయినా అని పెరుగుతుంది అనుకో. లేదు, పెరగదని కాదు, మనం ఫాస్ట్గా పెరగకుండా స్లో డౌన్ చేయాలి ప్రోగ్రెషన్ అని చెప్తాం అనమాట. పెరుగుతుంది కానీ చాలా స్లోగా పెరుగుతుంది, అది క్లియర్గా చెప్తాం. ఇవి డాక్టర్స్ మీరు చెప్తారు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. ఇవి అంటే ఫుడ్స్ ఏమి ఉండవా, న్యాచురల్గా ఏం రెమెడీస్ ఉండవా డాక్టర్? అంటే న్యాచురల్ రెమెడీస్ అంటే గ్రోత్ని మనం కంట్రోల్ చేయడం అనేది కష్టం. ఇది గ్రోత్ అనేది మన ఇన్హెరెంట్ బాడీలో నుంచి వస్తున్న గ్రోత్. ఇది కొన్ని థింగ్స్ మనం కొన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది ఏదంటే ఇప్పుడు మనం హ్యాబిట్స్, మనం గుడ్ రీడింగ్ హ్యాబిట్స్ అనుకోండి, మనం ఏదైనా చదవడం అన్నా చేయడం అన్నా నార్మల్గా వర్కింగ్ డిస్టెన్స్ 33 centimeters చదవాలి. 33 centimeters డెస్క్ పైన మనం చదువుతాం కదా, దట్ ఈస్ 33 centimeters అనుకోండి. ఇప్పుడు ఇంత దగ్గర పెట్టుకొని చదువుతున్నారు అనుకోండి, ఎక్కువ అకామిడేట్ చేస్తున్నారు మీరు. మీ ఐ ఈజ్ వర్కింగ్ మోర్, మీ సీలియరీ మజిల్ అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంది. ఎక్కువ అకామిడేషన్, ఇంకా దగ్గర పెట్టుకున్నారండి ఇంకా ఎక్కువ అకామిడేషన్ అనమాట. సో ఇది అల్ట్రా నియర్ వర్క్ అంటాం. చాలా మంది పిల్లలు ఇంత దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటారు, మొబైల్స్లో, చిన్న మొబైల్స్లోనే ఉంటారు. సో ఇది ఈ అల్ట్రా నియర్ వర్క్కి, ఈ మొబైల్లో వర్క్ చేయడం, దగ్గరగా పెట్టి చదవడం వల్ల ఇవి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రోగ్రెషన్ ఇంక్రీజ్ అవ్వడానికి. అంటే తొందరగా మైనస్ పవర్ పెరగడానికి, మైనస్ లేని వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదొకటి. ఇంకోటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఇప్పుడు కోవిడ్ టైంలో వచ్చాయి. కోవిడ్ టైంలో 2 things బ్యాడ్ థింగ్స్ విచ్ హ్యాపెండ్ వాజ్, అంటే బ్యాడ్ అంటే ఇంకా కండిషన్స్ అలా ఉండే కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ తప్పలేదు ఇంకా మనకు. బట్ ఆన్లైన్ క్లాసెస్ వల్ల కొన్ని థింగ్స్ నోటీస్ అయింది. ఏంటంటే ఈ మయోపియా అనేది కొంచెం తొందరగా పెరిగింది పిల్లల్లో, ఆ టైంలో ఉన్న వాళ్ళలో. ఎందుకంటే ఒకే డిస్టెన్స్లో మనం చదువుతున్నాము, అవర్స్ టుగెదర్ ఒకే స్క్రీన్లో చూస్తున్నాము, ఒకే డిస్టెన్స్లో చూస్తున్నాము. సో దాన్ని మనం రెస్ట్ ఇవ్వడం లేదు, మన కన్నుకు రెస్ట్ ఇవ్వడం లేదు, మన అకామిడేషన్కి రెస్ట్ ఇవ్వడం లేదు. ప్లస్ లైట్స్, బ్రైట్ లైట్స్, కొంత రూమ్స్ డార్క్ రూమ్లో ఓన్లీ స్క్రీన్లో పెట్టి చూస్తున్నాం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇవి మయోపియా ఇంక్రీజ్ చేయడానికి ఇది యాడ్ అయినాయి ఫ్యాక్టర్స్. ఇవి కోవిడ్ టైంలో మనం అవుట్డోర్ వెళ్ళలేదు చాలామంది. అవుట్డోర్ యాక్టివిటీస్ వేర్ జీరో యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఆన్లైన్ క్లాస్ ఉన్నాయనుకోండి, పిల్లలకి బయట వెళ్ళే ఛాన్సే లేదు. అది కూడా. సో అవుట్డోర్ ఎందుకంటే విటమిన్ డి అనమాట. సో ఇప్పుడు విటమిన్ డి మనకు అవుట్డోర్ తక్కువ ఉందంటే విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. జనరల్గా కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అందరికీ ఉంది. పిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ వలన కూడా మయోపియా ప్రోగ్రెషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అందువల్ల అవుట్డోర్ యాక్టివిటీ పర్మిట్ చేయాలంటున్నారు. అంటే పర్మిట్ అంటే వీఆర్ టెలింగ్ పేరెంట్స్ ఏంటంటే అవుట్డోర్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయండి. ఎన్ని అవర్స్ అవుట్డోర్ అనేది అది అగైన్ మళ్ళీ ఇట్ డిపెండ్స్ ఆన్ దిస్ థింగ్, బట్ అట్లీస్ట్ couple of hours అవుట్డోర్ యాక్టివిటీ అనమాట. ఇఫ్ డైలీ కాకుండా కానీ అలా అంటే మనం కల్టివేట్ చేసుకోవాలి గుడ్ హ్యాబిట్. ఇది ఎప్పుడు ఇంట్లో ఉండకుండా కొంచెం పిల్లలు బయట ఆడినట్టయితే, అవుట్డోర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే ఈ మయోపియా ప్రోగ్రెషన్ స్లో డౌన్ చేయొచ్చు. చెప్తారా డాక్టర్ గారు పేషెంట్స్కి? ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం అనుకుంటాము, నేను అనుకుంటాను ఏంటంటే నేను ఎప్పుడు అదే రిపీట్ చేస్తున్నానా అని అనుకుంటూ ఉంటాను నేను. అంటే నా దగ్గర వచ్చిన పేషెంట్కి నేను చూసి పంపించేసి నా స్టాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పను నేను చెప్పవచ్చు నా స్టాఫ్, నేను రాసేసి గ్లాస్ పవర్ వేసి మీరు కింద తీసుకెళ్ళండి గ్లాసెస్ మా వాళ్ళు చెప్తారు కింద అంటే కింద వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పొచ్చు నేను. కానీ పేరెంట్స్కి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మనం పేరెంట్స్ వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం మధ్యలో ఆపలేము. మధ్యలో ఆపేసాం అనుకోండి, దే ఇమీడియట్లీ ఫీల్ దట్ డాక్టర్ ఈజ్ ఈదర్ నాట్ లిస్నింగ్ టు యూ ఆర్ లేదా వినదలుచుకోలేదు, తొందరలో ఉన్నాడు అని ఫీల్ అయిపోతారు. మనకు చెప్పరు, వెళ్ళిపోతారు. అది వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ రారు మన దగ్గరికి. సో అది బేసిక్ ఏంటంటే మనకి పేషెంట్కి ఏదైతే కావాలో అది చెప్పాలి. కొంతమందికి ఏం అవసరం ఉండదు, కొంతమంది మనం చెప్తే వాళ్ళు వినరు. మనం చెప్పడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు వినరు అనమాట. వాళ్ళకి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, డీటెయిల్గా ఎవరికైతే అవసరం ఉంటుందో డీటెయిల్ చెప్పాలి వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళు చదువుకొని వస్తారు,
తెలుసుకొని వస్తారు, ఈ ప్రాబ్లమ్స్ ఉండి నా దగ్గరికి వచ్చినప్పుడు చుట్టుపక్కల కూడా చూపించుకొని వస్తారు కదా, వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎట్లా ఉన్నా డాక్టర్ గారు, అంటే అర్బన్ రూరల్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నారు? అంటే ఇప్పుడు మన దగ్గర అయితే మోస్ట్లీ అర్బన్, బట్ ఇక రూరల్ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు అంటే రూరల్లో మనం స్క్రీన్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు రూరల్ ఏరియాస్లో ఎలా ఉందనేది, రూరల్ స్కూల్స్లో ఎలా ఉందనేది మనకు తెలియదు. స్కూల్ స్క్రీనింగ్లో తెలిసేది యాక్చువల్గా. సో స్కూల్ స్క్రీనింగ్స్ చేస్తారు, పంపిస్తారు, బట్ నా అంచనా ప్రకారం అయితే మోస్ట్ లైక్లీ అలానే రావాలి. అర్బన్ రూరల్ పెద్ద డివైడ్ ఉండకపోవచ్చు అనిపిస్తూ ఉంది. అఫ్ కోర్స్ అర్బన్లో కొంతమందికి మయోపియా ఎక్కువగా రావచ్చు, ప్రోగ్రెషన్ ఫాస్ట్ అవ్వచ్చు, ఎందుకంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉండి ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఇవన్నీ అడిషనల్ ఫ్యాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ ద గ్రోత్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ విదిన్ యువర్ బాడీ, గ్రోత్ ప్యాటర్న్తో సహా ఇవి అడిషనల్ ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి మయోపియా తొందరగా పెరిగిపోతుంది అనమాట. సో మరి రూరల్లో ఇంత మనకి ఇక్కడ అర్బన్ రూరల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నా అంచనా ప్రకారం రూరల్లో అంత ప్రోగ్రెషన్ ఉండకపోవచ్చు. రూరల్లో ప్రోగ్రెస్ అయ్యేది న్యాచురల్ గ్రోత్ వల్ల ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. న్యాచురల్ గ్రోత్ ఇట్లా స్క్రీన్ వల్ల ఇట్లా కాదు, చాలా తక్కువ. అంటే స్క్రీన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, విటమిన్ డెఫిషియన్సీస్, ప్రైమర్లీ వైటమిన్ డి డెఫిషియన్సీస్. సో ఇవి కొన్ని ఇంకా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలా ఉంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా మీరు స్క్వింట్ స్పెషలిస్ట్, అంటే మెల్లకన్నని సరిచేసే ఒక పెద్ద డాక్టర్. ఎవరున్నారు చేతి వేల మీద లెక్క పెట్టాలంటే ముందు మీరు వస్తారు, ఇంకా ఒకళ్ళిద్దరు డాక్టర్స్ ఉంటారేమో నాకు తెలిసినంతవరకు. ఎక్కడో ఎయిమ్స్లో చదువుకుని వచ్చారు. అంటే ఇప్పుడు మెల్లకన్ను అనేది తల్లిదండ్రులకు ఉంటే వస్తుందా? మీరు అన్నట్లు చూపు ప్రాబ్లం అయితే మెల్లకన్నులాగా అవుతుందా? పుట్టుకతో వచ్చిన మెల్లకన్నుని పూర్తిగా సరిచేసి నార్మల్ కళ్ళలాగా చేయొచ్చా? అంటే మెల్లకన్నులు కూడా రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి ఫస్ట్ 1 yearలో మెల్లకన్ను వస్తుంది, దాన్ని ఈసోట్రోపియా అంటారు, ఇన్వర్డ్ డీవియేషన్. అది కామన్గా ఫస్ట్ 6 monthsలో వస్తుంది. దానికి తొందరగా ట్రీట్ చేయాలి. అది మనం తొందరగా ట్రీట్ చేయలేదనుకోండి, ఒక కంట్లో చూపు తగ్గే ఛాన్స్ 50% మందిలో ఉంటుంది. 3D విజన్ 100% మందిలో 3D దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీన్ని కంజెనటల్ ఈసోట్రోపియా అంటాం. మనం కంజెనటల్ క్యాటరాక్ట్ ఎలా అయితే అంటాము, పుట్టుకతో క్యాటరాక్ట్ ఉంటుంది కదా, పుట్టుకతో మెల్లకన్ను అనేది రేర్. జనరల్గా మెల్లకన్ను అనేది 4 monthsకి డెవలప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ 2-3 months, ఫస్ట్ 6 to 8 weeksలో 90% పిల్లలకు మెల్లకన్ను ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫిక్సేషన్ అనేది అప్పటికి డెవలప్ అవ్వదు. 6 weeksలో ఫిక్సేషన్ డెవలప్ అవుతుంది. ఫిక్సేషన్ అంటే మైల్ స్టోన్. అది మన ఇప్పుడు కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి మన గ్రోత్లో, అలా విజువల్ మైల్ స్టోన్ ఏంటంటే ఫిక్సింగ్ అండ్ ఫాలోయింగ్ అనమాట. అంటే మనం ఏదైనా టార్గెట్ని చూసి ఫాలో చేయాల్సింది దాన్ని ఫిక్సింగ్ అండ్ ఫాలోయింగ్ అంటాం. ఇది డెవలప్ అయ్యేది ఫస్ట్ 6 weeksలో. ఆ ఫస్ట్ 6 weeksలో అది డెవలప్ అవడానికి మీకు కంట్లో క్లియర్గా ఇమేజెస్ ఫామ్ అవ్వాలి, రెటినా అంతా నార్మల్గా ఉండాలి, ఆప్టిక్ నర్వ్ నార్మల్గా ఉండాలి, ఇమేజెస్ క్లియర్గా ఉండాలి, మెల్లకన్ను ఉండద్దు అనమాట. సో ఫస్ట్ 6 to 8 weeksలో ఇప్పుడు డెవలప్ అవుతుందో ఫిక్సేషన్ డెవలప్స్, ఆ టైంలో ఏంటంటే ఐస్ ఆర్ వాండరింగ్ అనమాట. వాండరింగ్ అంటే కొంతమందికి బయట వైపు మెల్లలాగా ఉంటుంది, కొంతమందికి ఇన్వర్డ్ మెల్లలాగా ఉంటుంది, కొంతమందికి నార్మల్గా ఉంటారు. సో దే ఆర్ వాండరింగ్ యాక్చువల్లీ. దీన్ని అక్యులర్ ఇన్స్టెబిలిటీ అంటారు. ఈ అక్యులర్ ఇన్స్టెబిలిటీ అనేది 6 weeks to 8 weeks వరకు ఉంటుంది, 90% పిల్లల్లో ఉంటుంది. ఈ ఇన్స్టెబిలిటీ అనేది బై 2 months to 3 months నార్మల్ అయ్యి ఐ స్టేబుల్ అయిపోయి ఈ సర్చింగ్ మూమెంట్స్, అది ఐ ఫిక్సేషన్ అండ్ ఫాలోయింగ్ స్పాట్ ఆన్ డెవలప్ అయ్యి దే లాక్ ఆన్ ఎ పర్టికులర్ టార్గెట్, ఫిక్స్ అండ్ ఫాలో, అండ్ ఐస్ బికమ్ స్ట్రేట్. సో అట్ 3 months 4 monthsలో ఐ స్ట్రేట్ ఉంటాయి. ఎవరికైతే ఇన్వర్డ్ మెల్లకన్ను రావాలో, దీన్ని కంజెనటల్ ఈసోట్రోపియా అంటాము, అది 4 monthsకి అలా వస్తుంది. 3 to 4 months మధ్యలో సడన్గా మెల్లకన్ను అయిపోతుంది. సో దీనికి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మోస్ట్లీ కాన్స్టెంట్గా ఉండే మెల్లకన్నది, దీన్ని తొందరగా ట్రీట్ చేయాలి. దీన్ని యూజువల్గా సర్జరీ ద్వారా ట్రీట్ చేస్తాం. అద్దాల ద్వారా సరయ్యే ఛాన్స్ లేదు దీనికి. కొన్ని మెల్లకన్నులు అద్దాలతో సరవుతాయి, అది 2 to 3 years మధ్యలో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఇన్వర్డ్గా స్టార్ట్ అవుతుంది. దాన్ని రిఫ్రాక్టివ్ అకామిడేటివ్ ఈసోట్రోపియా అంటాం. అది యూజువల్లీ 2 to 3 years మధ్యలో స్టార్ట్ అవుతుంది. అది హైపర్మెట్రోపియా ప్లస్ పవర్తో రిలేటెడ్గా ఉంటుంది. అప్పుడు మీరు కరెక్ట్ టైంకి మనం ఆ ప్లస్ పవర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇంటర్మీడియట్గా మెల్లకన్ను పెట్టే 2 to 3 yearsలో వచ్చే మెల్లకన్ను అద్దాలతో సరయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం మాట్లాడేది ఏదైతే కంజెనటల్ ఈసోట్రోపియా అనేది ఫస్ట్ 1 yearలో వస్తుంది కదా, ఇది అర్లియస్ట్ వి ఆపరేట్ ఈస్ క్లోజ్ టు 5 to 6 months అర్లియస్ట్. బట్ దీనికి మనం డయాగ్నోసిస్ అనేది 4 monthsకి డయాగ్నోస్ చేసి మళ్ళీ ఒక 6 to 8 weeks తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్గా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాము ఫాలోఅప్లో.
చూసిన తర్వాత మెల్లకన్ను అనేది కాన్స్టెంట్గా ఉండాలి. మెల్లకన్ను అనేది వేరియబుల్గా ఉండదు. అంటే కొన్నిసార్లు స్ట్రేట్గా ఉండి కొన్నిసార్లు మెల్లకన్నులాగా ఉండకూడదు. మెల్లకన్ను అనేది 2 డిఫరెంట్ విజిట్స్లో చెక్ చేసినప్పుడు కాన్స్టెంట్గా ఉంది అని అంటే దానికి అవసరం పడుతుంది. అర్లియస్ట్ వీ ఆపరేటెడ్ ఈస్ క్లోజ్ టు 5 to 6 months ఆఫ్ ఏజ్ ఫర్ కాన్స్టెంట్ ఈజోట్రోపీ. అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం కన్ను స్ట్రేట్ చేసామనుకోండి, సో వీఆర్ క్రియేటింగ్ ఎ సిచ్యువేషన్ ఫర్ ద బ్రెయిన్ అండ్ ద ఐస్ టు స్టార్ట్ కోరిలేటింగ్ లైక్ ఎ నార్మల్ చైల్డ్ వుడ్. ఇప్పుడు నార్మల్గా ఇలా ఉండి మనం బైనాక్యులర్ విజన్ డెవలప్ అవుతుంది, ఇలా ఉన్నప్పుడు యూనియాక్యులర్ విజన్ డెవలప్ అవుతుంది కదా. సో మనం ఇది తొందరగా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ బైనాక్యులర్ విజన్ అనేది రీఎస్టాబ్లిష్ అయిపోయి 3D విజన్ పోకుండా నిలిచి ఉంటుంది అనమాట, పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని కంజనటల్ ఈసోట్రోపీ అంటారు. ఇది దీనికి సర్జికల్ ట్రీట్మెంట్. ఇంకా కొందరిలో చూస్తే ఇప్పుడు ఒక మెల్లకన్ను అంటే ఒకటే కన్ను ఉంటుందా? మెల్లకన్ను అనేది బైనాక్యులర్ కండిషన్, ఒక కన్ను కాదు. చాలా మందికి అపోహ ఉంటుంది ఒకటే కన్ను అని. ఇది ఉందనుకోండి, ఇలా ఈ కన్ను స్ట్రేట్ మిమ్మల్ని చూస్తూ ఉంది, ఇది వచ్చి మిమ్మల్ని ఈ కన్ను వచ్చి మిమ్మల్ని చూడాలంటే ఈ కన్ను ఇలా తిరుగుతుంది. ఓకే, రెండు ఇది మళ్ళీ మిమ్మల్ని ఫిక్స్ చేస్తే ఇది తిరుగుతుంది, ఇది మిమ్మల్ని ఫిక్స్ చేస్తే ఇది తిరుగుతుంది. సో మెల్లకన్ను అనేది బైనాక్యులర్ కండిషన్, ఇట్ ఈస్ నాట్ ఎ యూనియాక్యులర్ కండిషన్. సో 2 కళ్ళు తెరిచినప్పుడు మెల్లకన్ను ఉంటుంది, మీరు ఒక కన్ను క్లోజ్ చేస్తే మెల్లకన్ను ఉండదు. సో చాలా మందికి మెల్లకన్ను ఉన్న వాళ్ళకి 2 కళ్ళు ఆపరేట్ చేస్తాం, బైలాటరల్ సర్జరీ. పేరెంట్స్ ఫస్ట్ క్వశ్చన్ మెల్లకన్ను ఒక కంట్లో ఉండి మీరు 2 కళ్ళు ఎందుకు చేస్తున్నారు? అప్పుడు మనం వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేస్తాం, లేదండి మెల్లకన్ను రెండిట్లో ఉంటుంది చూడండి అని మనం వాళ్ళకి లైవ్ కూడా డెమాన్స్ట్రేట్ చేయొచ్చు, లేదా పిక్చర్స్ తీసి చూపిస్తే అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. వాళ్ళు సర్జరీ అంటే భయపడతారు డాక్టర్ గారు. సర్జరీ అంటే ఎట్లా ఉంటుంది అసలు? ఈ టైనీ చిల్డ్రన్ అంటే ఫస్ట్ 1 yearలో సర్జరీ చేసిన వాళ్ళకి చిన్న బేబీస్కి అఫ్ కోర్స్ మనం జనరల్ అనస్థీసియా చాలా ఇంపార్టెంట్. బేబీస్కి ఎక్కడైతే జనరల్ అనస్థీసియా ఫెసిలిటీస్ బాగున్నాయో అక్కడే చేయాలి. తర్వాత అనస్థెటిస్టులు ఎవరైతే దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, డే ఇన్ అండ్ అవుట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళతో చేయిస్తేనే మనకి, అంటే నేను అనేది ఏంటంటే సేఫ్టీ ఇష్యూస్. ఇవన్నీ చిన్నపిల్లలు సర్జరీ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఎవ్రీథింగ్. గుడ్ జనరల్ అనస్థీసియా సెటప్, గుడ్ హాస్పిటల్ బ్యాకప్, అనస్థీసియా బ్యాకప్. సో ఇవన్నీ ఏమీ అవ్వదు జనరల్గా, 100% సేఫ్ సర్జరీ. ఎప్పుడు ఏమి కాదు, ఇంతవరకు ఎప్పుడు ఏం కాలేదు లాస్ట్ 25 years ఆఫ్ ప్రాక్టీస్లో, టచ్ వుడ్. సో సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఇవన్నీ ఎలెక్టివ్ సర్జరీస్, ఇవన్నీ ఇది నాట్ ఎమర్జెన్సీ సర్జరీస్. ఎలెక్టివ్ సర్జరీస్లో వీ కెనాట్ compromise the safety, especially with the anesthesia and the anesthesia backup is very very important. General anesthesia. ఎంతసేపు ఉండాలి పేషెంట్? ఇది జనరల్గా ఇప్పుడు మోడర్న్ డే సర్జరీస్ 1 hour డ్యూరేషన్, జనరల్గా 1 hour డ్యూరేషన్ ఉంటుందండి. కామన్గా చేసే సర్జరీ 1 hour డ్యూరేషన్, అనస్థీసియా సహా కలుపుకొని ఒక 1.5 hour. డే కేర్ ప్రొసీజర్ యూజువల్లీ మార్నింగ్ 7 కల్లా వస్తారు, 8 to 10 మధ్యలో సర్జరీ అయిపోతుంది. నేను ఇక్కడ చేస్తాను జనరల్ అనస్థీసియాలో, డెక్కన్ హాస్పిటల్లో చేస్తాను. నేను ఇక్కడ యశోదా సోమాజిగూడకి ఆపోజిట్ డెక్కన్ హాస్పిటల్ చేస్తాను. 8 to 10 మధ్యలో సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు SICUలో ఉంటారు, సర్జికల్ ICUలో ఉంటారు. 1 o'clock డిశ్చార్జ్ అయిపోతారు. అయితే ఈ మోడర్న్ డే అనస్థీసియా అంటే ఇప్పుడున్న అనస్థీసియా ఏదైతే మనం డ్రగ్స్ వాడతాం, అనస్థీసియా డే కేర్ ప్రొసీజర్స్ అనమాట. దానికి మీకు తగిన మనకి ఇవి ఉండాలి, పరికరం అంటే మనకు GA సెటప్ అని ఉండాలి. స్పెషలిస్ట్ అనస్థిస్టులు కూడా స్పెషలైజ్ ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్ ఇంటికి వెళ్ళాక? కళ్ళు ఓపెనే ఉంటాయి ఆపరేషన్ అయిన తర్వాత, క్యాటరాక్ట్ లాగా కన్ను క్లోజ్ చేయం, 2 కళ్ళు ఓపెనే ఉంటాయి. మీకు కొన్నిసార్లు బయట నుంచి ఏం కనబడదు ఆపరేట్ అయినట్టు కూడా. మనం అంటే అవన్నీ కన్సీల్డ్గా ఉంటాయి, ఇన్సిషన్స్ అన్నీ కన్సీల్డ్గా ఉంటాయి. చిన్న తెల్లగుడ్డు పైన చిన్న ఘాట్ నుంచి చిన్న ఇన్సిషన్ చేసి దాంట్లో నుంచి మజిల్స్ని సెక్యూర్ చేసి బ్యాలెన్స్ చేస్తాం మజిల్స్ని. అంటే కొన్ని మజిల్స్ వీక్ చేస్తాం, కొన్ని మజిల్స్ టైట్ చేస్తాం. సో ఇది స్టిచెస్ ఉంటాయి, ఆ స్టిచెస్ అన్ని డిజాల్వబుల్ స్టిచెస్, అబ్జర్వ్ అయిపోతాయి. 4-6 వారాల్లో అబ్జర్వ్ అయిపోతాయి. ఫస్ట్ డే కంట్లో కొంచెం ఇసుక పడ్డట్టు ఫీలింగ్, సూచర్స్ ఉంటాయి కాబట్టి కంట్లో ఏదో పడినట్టు ఫీలింగ్ ఫ్యూ అవర్స్ ఉంటుంది. స్టిక్కినెస్ కొంచెం జిగురుగా అతుకున్నట్టు, కొంచెం గుంజినట్టు, టియర్స్ కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తూ ఉంటాయి ఈవినింగ్ వరకు. బట్ ఇవన్నీ మైనర్ థింగ్స్ అంతే. పెయిన్ అనేది ఎంత సివియర్గా పెయిన్ ఉండదు. ఏంటంటే కళ్ళు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు, కళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు మీరు. యాక్చువల్గా అయితే పిల్లలు చూస్తారు పిల్లలు, దే విల్ బి సీయింగ్. ఇప్పుడు మా దగ్గర డిశ్చార్జ్ అయ్యి వస్తారు కదండి, డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ నా క్లినిక్ వస్తారు. 2 o'clock హాస్పిటల్ డెక్కన్ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి శ్రేయ ఐ కేర్ సెంటర్కి మళ్ళీ వస్తారు. వాళ్ళకి చెక్ చేసి పేరెంట్స్కి నేను చూపిస్తాను అలైన్మెంట్ ఎలా ఉంది చూస్తారు. పేరెంట్స్ కూడా చూస్తారు అలైన్మెంట్. అంటే ఇప్పుడు అనస్థీసియా మీరు డే కేర్ అనస్థీసియా లాంటి అనస్థీసియా మీరు ఇవ్వలేదనుకోండి,
పేషెంట్స్ డ్రౌజీ ఉంటారు, డ్రౌజీ ఉండి వామిటింగ్స్ అవ్వడం, డ్రౌజీ ఉండి ఇరిటబుల్గా ఉంటారు, వాళ్ళని చెక్ చేయలేము. సో అలాంటి సిచ్యువేషన్ రేర్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బై 2 o'clock దే ఆర్ అప్ అండ్ గోయింగ్ అనమాట. వాళ్ళ వాటర్ జ్యూస్ అవి తాగిన తర్వాత వామిటింగ్స్ ఏమి కావలేదంటే కొన్ని డిశ్చార్జ్ చేసి నా దగ్గర వచ్చి చూపించుకొని వెళ్ళిపోతాను అంతే. ఫాలోఅప్స్ మళ్ళీ 1 monthకి చూస్తాను నేను. డ్రాప్స్ ఇస్తాను, 1 month డ్రాప్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు కాల్ చేస్తారు, లేకపోతే ఏదైనా పిక్చర్స్ అన్న పెడతారు, లేదా వీడియో కన్సల్టేషన్ అన్న చేస్తారు. ఒకవేళ వాళ్ళు రాదలుచుకుంటే చుట్టుపక్కల ఎక్కడ ఉండి ఒక వారం 10 రోజుల తర్వాత రావాలనుకున్నా రావచ్చు. బట్ జనరల్గా ఏంటంటే 4 to 6 weeks వరకు చూడాల్సిన అవసరం లేదని చెప్తాను నేను. ఇంతవరకు టచ్ వుడ్ ఎవరికి ఏం అవ్వలేదు. క్యాట్రాక్ట్స్ అలా కాదు. క్యాట్రాక్ట్ ఆపరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ చూడాలి, మస్ట్. ఫస్ట్ డే చూడాలి క్యాట్రాక్ట్కి, మళ్ళీ 1 week తర్వాత చూడాలి, మళ్ళీ 1 month తర్వాత చూడాలి క్యాట్రాక్ట్కి. వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చు, అదంతా చేయొచ్చు. స్కూల్కి ఇప్పుడు స్క్వింట్ ఆపరేషన్ అయిన తర్వాత జనరల్గా నేను పేషెంట్కి ఏం చెప్తానంటే, థర్స్డే ఫ్రైడే ఆపరేట్ చేస్తే ట్యూస్డే నుంచి స్కూల్కి వెళ్ళొచ్చు అని. హాలిడేస్లోనే చేయించుకోవాలని లేదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే హాలిడేస్ టైంలో చేయించుకోవాలనుకుంటారు. చాలా ఫ్యాక్టర్స్, స్కూల్ ఫ్యాక్టర్స్, తర్వాత అంటే సో మెనీ ఇష్యూస్ అదే ఫ్యామిలీకి ఆ టైంలోనే చేయించుకోవాలని ఫిక్స్డ్గా ఉంటారు చాలామంది. అందుకు సర్జరీస్ కూడా హాలిడేస్ టైంలో ఎక్కువగా అవుతాయి మనకి. బట్ జనరల్గా వాళ్ళకి ఏం చెప్తామంటే సర్జరీస్ ఎలెక్టివ్ సర్జరీ అయినా కానీ కూడా మీరు హాలిడేస్ 6 months తర్వాత హాలిడేస్ వస్తున్నాయి, అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదండి. చేయించుకోవచ్చు. మీరు వీకెండ్ చేయించుకున్నారనుకోండి, ట్యూస్డే నుంచి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. డ్రాప్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడాలంటే నార్మల్ పవర్డ్ 0 powered గ్లాస్ పెట్టుకోవచ్చు. డార్క్ గ్లాసెస్ పెట్టాల్సిన అవసరం లేదు. డస్ట్ అది పడకుండా నార్మల్ డస్ట్ లేకుండా 0 powered గ్లాసెస్ పెట్టుకోవచ్చు. లేదంటే వాళ్ళ ఉన్న గ్లాసెస్ ఏవైతే రిఫ్రాక్టివ్ గ్లాస్ ఉంటే వాళ్ళు వాడతారు. ఇది ఫర్ చిల్డ్రన్. అడల్ట్స్ కూడా మనం చేస్తాము. పెద్దవాళ్ళకి కూడా స్క్వింట్ సర్జరీ చేస్తాం. చాలామంది పెద్దవాళ్ళకు ఉంటుంది స్క్వింట్ సర్జరీ. వాళ్ళకు కూడా అదే చెప్తాము. మీరు జనరల్గా వర్క్ చేసుకోవచ్చు మండే ఆర్ ట్యూస్డే నుంచి. యూ కెన్ గో టు ఆఫీస్. ఇఫ్ యూఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే యూ కెన్ సిట్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఆల్సో. ఒకటి చేయొద్దని చెప్తానంటే స్విమ్మింగ్ చేయొద్దు. ఒక 3 weeks స్విమ్మింగ్ చేయొద్దు. జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ జిమ్లో చేయొద్దు. వెయిట్ లిఫ్టింగ్, జాగింగ్ అవి ఏమైనా చేసుకోవచ్చు. కానీ సో ఇవి 2 చెప్తాం అనమాట, పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకి. ఇది డాక్టర్ గారు ఇప్పుడు చిన్న పిల్లల కంటే అప్పుడప్పుడే అది డెవలప్ అవుతుంది కాబట్టి చేస్తారు, సరి అవుతుంది. కానీ పెద్దవాళ్ళలో కూడా సరైపోతుందా? పెద్దవాళ్ళకి అంటే మెల్లకన్ను రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి ఫస్ట్ 1 yearలో వస్తుంది, కొంతమందికి 2 to 3 yearsలో వస్తుంది, కొంతమందికి 5 తర్వాత వస్తుంది, కొంతమందికి పెద్దగా అయిన తర్వాత వస్తుంది, ఇంకొంతమందికి మిడిల్ ఏజ్లో వస్తుంది, ఆర్ 60+ కూడా ఏజ్ గ్రూప్లో కూడా వస్తుంది. డిఫరెంట్గా ఉంటాయి స్క్వింట్స్ అనమాట. కొంతమందికి 60+ వచ్చే వాళ్ళకి పారాలిటిక్ స్క్వింట్స్ అంటాం. పారాలిటిక్ అంటే నర్వ్ పారాలిసిస్ అయ్యి మెలకన్ అయిపోయి అది రికవర్ కాకుండా వాళ్ళకి ఆపరేషన్ చేసి మెలకన్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొంతమందికి ఏముంటుందంటే చాలా కాలం నుంచి మెలకన్ ఉండి వాళ్ళు ఆపరేషన్ చేయించుకోరు, సడన్గా మ్యారేజబుల్ ఏజ్ వస్తుంది, ఆ టైంకి వచ్చే వరకు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి. సోషల్ ఇంటరాక్షన్లో ప్రాబ్లం అవుతుంది, మ్యారేజ్లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో వస్తారు వాళ్ళు సర్జరీ చేయించుకోవడానికి. చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ ఫర్ సమ్ రీజన్ వాళ్ళు చేయించుకోరు అనమాట. సో అలా చాలామంది ఉంటారు అలా. ఇప్పుడు మనం మాట్లాడేది కంజనైటల్ ఈసోట్రోపీ అనేది దట్ ఈస్ నాట్ ద మోస్ట్ కామన్ స్క్వింట్. మోస్ట్ కామన్ స్క్వింట్ ఈజ్ అవుట్వర్డ్, నాట్ ఇన్వర్డ్. ఈ అవుట్వర్డ్ స్క్వింట్ అనేది 2 to 3 years మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా దీన్ని ఇంటర్మిటెంట్ ఎక్సోట్రోపీ అంటారు. అంటే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. వీక్గా ఉన్నా, డల్గా ఉన్నా, నిద్రలోంచి లేసినా, టైర్డ్గా ఉన్నా, ఇరిటబుల్గా ఉన్నా, ఎక్కడో పరధ్యానంగా చూస్తున్నప్పుడు కన్నీళ్ళ పక్క తిరిగిపోతుంటుంది. మళ్ళీ కొన్నిసార్లు బాగానే ఉంటారు. ఇది ఇంటర్మిటెంట్ స్క్వింట్ అనమాట. ఇంటర్మిటెంట్ ఎక్సోట్రోపీ అంటారు. ఇది అన్నిటికన్నా మోస్ట్ కామన్. ఇది 2 to 3 years మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఇది జనరల్గా రాను దీని ఫ్రీక్వెన్సీ అండ్ నోటిసబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. దీనికి సర్జరీ మస్ట్. ఇది ట్రీట్ చేయాల్సిందే. ఇది అద్దాల ద్వారా పోయే మెల్లకన్ను కాదు. ఇది కొంతమందికి ఏదైతే కొంతమందికి ఇన్వర్డ్ మెల్లకన్ను ప్లస్ పవర్ హైపర్మెట్రోపియాతో కరెక్ట్ అవుతుందన్నాను కదా, దాన్ని అకామిడేటివ్ స్క్వింట్స్ అంటారు. అది ఒక పర్సంటేజ్ సెట్ ఆఫ్ పేషెంట్స్. ఇది అవుట్వర్డ్ మెల్లకన్ను జనరల్గా పోతుంది. దీనికి సర్జరీ మస్ట్. ఇది ఇంటర్మీడియట్ ఎక్సోట్రోపియా. సో ఇది మనం చేయకుంటే ఏమవుతుందని అడగచ్చు మీరు. లేదు, కాస్మెటిక్ కాదు. ఇప్పుడు కాన్స్టెంట్ మెల్లకన్ను ఉన్నందువలన ఒక్క కంట్లో చూపు తగ్గిపోతుంది 50% మందిలో అని చెప్పాను కదా, లేజీ అనేది. అది కాన్స్టెంట్ మెల్లకన్ను వలన అవుతుంది. ఇంటర్మీడియట్ మెల్లకన్ను ఉన్న వాళ్ళు లేజీ అవ్వదు. వాళ్ళకి లేజీ అవ్వదు, ఎందుకంటే కొన్నిసార్లు బాగానే ఉన్నారు, కొన్నిసార్లు మెల్లకన్ను పెడుతున్నారు. సో బ్రెయిన్కి ఆ డిస్రప్షన్ అవ్వదు. లేజీ అంటే ఒక కంట్లో విజన్ తగ్గదు, 2 కళ్ళలో విజన్ బాగుంటుంది, కానీ స్ట్రేట్ చూస్తున్నప్పుడు బాగానే ఉంటారు, మెల్లకన్ను చూస్తున్నప్పుడు బైనాక్యులర్ విజన్ ఉండదు, ఒకే కంతో చూస్తూ ఉంటారు, 3D విజన్ ఉండదు అనమాట.
సో ఇదేమవుతుందంటే కొన్నాళ్ళు అలా వదిలేస్తే ఈ కన్ను ఇలా ఉన్న కన్ను ఏమవుతుంది సప్రెస్ అయిపోయి బైనాక్యులర్ విజన్ దెబ్బతిని 3D విజన్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి జనరలీ ఒక్క కంట్లో విజన్ తగ్గదు. అవుట్వర్డ్ ఇంటర్మీడియట్ అవుట్వర్డ్ ఉన్న వాళ్ళ ఒక్క కంట్లో విజన్ తగ్గదు. ఆ ఒక్క కంట్లో విజన్ తగ్గాలంటే అద్దాల పవర్ కూడా కొన్నిసార్లు ఉంటేనే ఒక కంట్లో లేజీ అయ్యే అవకాశం ఉంటుంది, ఆంబ్లియోపియా అంటారు. సో వీళ్ళకి సర్జరీ ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు వాళ్ళు స్కూల్లో ఉన్నారనుకోండి, బోర్డు చూస్తున్నారు, వాళ్ళకి తెలియదు కన్ను పక్క తిరిగిపోయినట్టు. టీచర్ చెప్తారు పేరెంట్స్కి, మీ బాబు సరిగ్గా చూడడం లేదండి, పాప సరిగ్గా చూడడం లేదని అంటే ఏమవుతుందంటే ఎటో చూస్తున్నది మమ్మల్ని చూడడం లేదని అంటారు. ఒక్కంతో చూస్తూ ఉంటుంది, ఒక్కని ఇలా తిరిగిపోయి అక్కని చూస్తూ ఉంటుంది ఇంకొక కన్ను. మళ్ళీ కొన్నిసార్లు ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉందంటారు పేరెంట్స్. మరి ఇంట్లో బాగానే ఉంది కదండి అంటే ఈ మెల్లకన్ను దూరానికి ఎక్కువ కనిపిస్తుంది, దగ్గరికి కనబడదు. దగ్గరికి కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. కన్వర్జెన్స్ ద్వారా కంట్రోల్ అవుతూ ఉంటుంది, దూరానికి డైవర్జ్ అయిపోతుంది. అంటే వీళ్ళకి డైవర్జెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ డైవర్జెన్స్ అనేది 2 times ఎక్కువ ఉన్నందు వల్ల ఇక్కడ ఉండాల్సిన కానీ ఇక్కడ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి నిమిషం బ్రెయిన్ ట్రై చేస్తూ ఉంటుంది. అది కంట్రోల్ చేయకుండా కొన్నిసార్లు అలా బ్రెయిన్ వదిలేసే వరకు ఇలా అయిపోతుంది అనమాట. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో నుంచి బ్రెయిన్ బయటపడాలంటే ఒక కన్ను సెలెక్ట్ చేసి సప్రెస్ చేసేస్తుంది కన్ను. ఆ సపరేషన్ కొన్ని నాళ్ళు అలా ఉండిపోయిందంటే బైనాక్యులర్ విజన్ దెబ్బతిని 3D విజన్ పోతుంది. అందుకే దాన్ని సరి చేస్తాం. సో అది సర్జరీ ఎప్పుడు చేస్తామంటే జనరల్గా 4 years ఏజ్కి స్టార్ట్ చేస్తాం సర్జరీస్. ఇంటర్మీడియట్ ఎక్సోట్రోపియా బై ఏజ్ 4 వి స్టార్ట్ ఆపరేటింగ్ టు స్ట్రెయిటన్ దెమ్. కొన్నిసార్లు ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉండి దూరం చూస్తున్నప్పుడు ఎల్లప్పుడు కనిపిస్తూ ఉంది, దగ్గర చూస్తున్నప్పుడు కంట్రోల్లో ఉంది అంటే ఈవెన్ అట్ 3 years of age ఆల్సో వి ఆపరేట్ దెమ్ అండ్ కరెక్ట్ ఇట్ అనమాట. సో అది దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ స్క్వెంట్, ఇంటర్మీడియట్ ఎక్సోట్రోపియా ఆర్ అవుట్వర్డ్ డీవియేషన్. డాక్టర్ గారు ఇంకొకటి చూస్తాం ఏంటంటే 2 కళ్ళు ఇక్కడ వరకు ఇక్కడ చూస్తారు, అదేంటి? అది కొన్ని స్పెషల్ స్క్వింట్స్ అవి ఇవి దీస్ ఆర్ రేర్ స్క్వింట్స్ కొన్ని. అది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు కొంతమందికి నర్వ్ పెరాలిసిస్ అయ్యండి, అంటే రేర్ అనను, కొంతమందికి ఏమవుతుందంటే నర్వ్ పెరాలిసిస్ అయిపోతుంది 60 years ఏజ్లో ఆర్ 65 ఏజ్కి. ఏమో డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ చిన్న వాళ్ళకు కూడా వస్తుంది. పెద్దవాళ్ళు ఎలా అవుతుందంటే 6th nerve అనేది కన్నును పక్క దింపడానికి పనిచేస్తుంది. ఈ కన్ను ఇటు తిరగాలంటే లాటరల్ మజిల్ పనిచేస్తే కన్ను ఇటు తిరుగుతుంది. ఆ లాటరల్ మజిల్కి ఒక నర్వ్ వస్తుంది బ్రెయిన్ నుంచి, నంబర్ 6 nerve అని. ఆ నర్వ్ పని ఏంటంటే ఈ చిన్న మజిల్కి సప్లై చేయాలంతే. ఆ చిన్న మజిల్ ఏం చేస్తుంది, ఈ కన్ను తింపుతుంది. ఆ 6th nerve ప్యారలైజ్ అయిందంటే మెలకన్ అయిపోతుంది. ఇది కూడా ప్యారలైజ్ అయిందంటే 2 ఇలా అయిపోతాయి. బయలాటరల్ 6th nerve పాలసీ అంటారు. ఇది హెడ్ ఇంజరీ అయిన తర్వాత రావచ్చు, కొంతమందికి స్ట్రోక్ వచ్చి రావచ్చు, కొంతమందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో రావచ్చు, కొంతమందికి డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ మల్టిపుల్ స్క్లిరోసిస్ ఉన్న వాళ్ళలో కూడా, ఈ డిమైలినేటింగ్ డిజీజ్ ఉన్న వాళ్ళు కూడా ఇలా సడన్గా నర్వ్ పారాలిసిస్ అయ్యి చిన్నపిల్లలు కూడా వస్తుంది. చిన్నపిల్లలు ఎప్పుడు వస్తుందంటే కొంతమంది హై మయోపియా ఉంటుంది, ఆర్ చిన్నపిల్లలు ఫస్ట్ 1 yearలో ఉంటారు. సారీ, నాట్ హై మయోపియా, ఫస్ట్ 1 yearలోనే ఈ కంజెనిటల్ ఈసోట్రోపియా అన్నాం కదా, కొంతమంది పిల్లలు 2 కళ్ళు క్రాస్ చేస్తారు. నాట్ 1 eye క్రాసింగ్ లైక్ దిస్, 1 eye లుకింగ్ అట్ యూ, సారీ ఒక్కరిని మిమ్మల్ని చూసి ఒక్కరిని ఇటు చూస్తున్నది కామన్ సినారియో. కొంతమంది ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు, వాళ్ళు కన్ను మూవ్ చేయరు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ క్రాస్ ఫిక్సేషన్ అనమాట. క్రాస్ ఫిక్సేషన్ అంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ కన్నుతో ఇటు చూస్తుంది, ఈ కన్నుతో ఇటు చూస్తుంది. సో ఇటు చూడాలంటే ఈ కన్ను ఇటు తిరిగి ఇటు చూడడం లేదు, ఈ కన్ను ఇటు చూస్తాం, యూటిలైజ్ చేస్తాం అది బ్రెయిన్. నేను ఇటు చూడాలంటే ఇది ఇటు తిరగాలి కదా, ఇటు తిరగకుండా నేను ఈ కన్నుతో ఇటు చూస్తా ఉన్నాను. దీన్ని క్రాస్ ఫిక్సేషన్ అంటారు. ఇది కొంతమంది కంజెనిటల్ ఈసోట్రోపియా అంటాం కదండి, కొంతమంది పిల్లలకి క్రాస్ ఫిక్సేషన్ ఉంటుంది. 2 కళ్ళు లోపల ఇలా ఉంటాయి, క్రాస్ అయి ఉంటాయి. సో చాలామంది కరెక్ట్గా మనం ఎగ్జామినేషన్ చేయలేదనుకోండి, వీళ్ళకి ఈ కన్ను తిరగడం లేదని డయాగ్నోస్ చేసి నంబర్ 6 nerve ప్యారలైజ్ అయిపోయింది దేనివల్ల కారణం అని MRI స్కాన్ అవన్నీ చేయిస్తాం. సో అంటే ఇట్ క్యాన్ బి మిస్డయాగ్నోస్డ్ యాజ్ ఎ బైలాటరల్ 6th nerve పారాలిసిస్ అని. బట్ కామన్గా ఇది క్రాస్ ఫిక్సేషన్. మీరు ఒక కన్ను క్లోజ్ చేశారనుకోండి, ఐబాల్ మూవ్ అవుతుంది. కొంతమంది పిల్లలు క్లోజ్ చేయనియరు, కొంచెం కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేస్తూ మనకు తెలిసిపోతుంది ఐబాల్ మూవ్ అవుతుందా లేదా అని. ఐబాల్ మూవ్ అయింది అనుకోండి 6th nerve పారాలిసిస్ కాదు కదండి, సరి చేయొచ్చు, అది సరి చేయొచ్చు. ఈ మెలకన్ను సేమ్ కంజెనిటల్ ఈసోట్రోపియా లాగానే ఇది ఒక కండిషన్ అనమాట. దీన్ని సియాన్సియా సిండ్రోమ్ అంటారు. 1 type ఆఫ్ వేర్ బోత్ ఐస్ క్రాస్ ఉంటాయి, తల వంకర పెట్టి చూస్తూ ఉంటారు. 1 type ఆఫ్ క్రాస్ ఫిక్సేషన్ ఇది. సో వీళ్ళకి ఆపరేట్ చేసి సరి చేస్తారు, ఆపరేట్ చేస్తారు. డాక్టర్ గారు ఇంకొకటి చూస్తాం ఏంటంటే పిల్లల్లో ఒక కన్ను పెద్దగా, అంటే స్ట్రక్చర్ ఒక కన్ను పెద్దగా, ఒక కన్ను కొంచెం చిన్నగా, అదేంటి? అది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్ను సరిగా ఫామ్ కాలేదనుకోండి, బై బర్త్ ఫస్ట్ 3 monthsలో
మనం అన్ని స్ట్రక్చర్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ 3 monthsలో అన్ని స్ట్రక్చర్స్ ఫామ్ అయినప్పుడు మన కన్ను కూడా ఫామ్ అవుతుంది, ఐ ఫామ్ అవుతుంది. ఐ అంతా కంప్లీట్గా ఫామ్ అయ్యి నార్మల్గా ఉంటుంది. నార్మల్గా ఉంటే నార్మల్ సైజ్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కన్ను సరిగా ఫామ్ కాదు, మైక్రోఫ్థాల్మస్ అంటాం. అంటే నల్లగుడ్డు చిన్నగా ఉండి మొత్తం ఐబాలే చిన్నగా ఉంటుంది. రెటినా సరిగా ఫామ్ అంటే రెటినా ఫామ్ కాలేదంటే రెటినాలో కొలోబామా అంటారు. అంటే రెటినా అంటే సరిగా ఫామ్ కానందువలన కొన్ని కొలోబామాస్ ఉంటాయి, అంటే డిఫెక్ట్స్ అనమాట, కంజనటల్ డిఫెక్ట్స్. దానివల్ల ఒక కన్ను చిన్నగా ఉన్నట్టు అనిపించవచ్చు. అది కాకుండా ఏంటంటే కొంతమందికి కంజనటల్ మయోపియా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక కన్ను సైజ్ పెద్దగా ఉంది బై బర్త్, ఇంకొక కన్ను సైజ్ చిన్నగా ఉందనుకోండి. కంటి లోపల అంత నార్మల్గా ఉంటుంది, బట్ ఈ సైజ్ పెద్దగా ఉన్నందువల్ల దీంట్లో -9 -10 పవర్ ఉంటుంది. దీంట్లో నార్మల్ +3 ఉంటుంది. ఉంటారు ఇలా. ఫస్ట్ 1 yearలో కొంతమందికి ఒక కన్ను మయోపియా, కంజనటల్ మయోపియా ఉందనుకోండి, ఒక కంట్లో హై పవర్ ఉంటుంది దాంట్లో. సో అలా ఉండొచ్చు. సో ఇలా రకరకాల మస్ట్ మీకు సైజు వేరియేషన్ ఉండి ఒక కన్ను పెద్దగా, ఒక కన్ను చిన్నగా కనిపిస్తున్నా, ఒక కన్ను మెల్లగా కనిపిస్తున్నా, కంట్లో చిన్న పువ్వులా కనిపిస్తున్నా, ఇవన్నీ ఇండికేషన్స్ అని ఏంటంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏది అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందని కంటి వెనకాల ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, కంటి వెనక భాగంలో ఆర్బిట్లో ఏదైనా వాపులాగా ఉండి కన్నును బయటికి పుష్ చేసింది అనుకోండి, మీ కన్ను పెద్దగా అయిపోతుంది, ఒక కన్ను నార్మల్గా ఉంటుంది. ప్రాప్టోసిస్ అంటాము. అది కొంతమంది పిల్లల్లో అవ్వచ్చు. అలా అవుతుందంటే దిట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. అంటే చాలా మందికి పెద్దవాళ్ళలో అలా అవుతుంది. థైరాయిడ్ ఉంటుంది కదండి, థైరాయిడ్ వలన ఒక కన్ను కొంచెం ప్రాప్టోసిస్ అయిపోయి కన్ను బాగా తెరుచుకోండి, ఒక కన్ను నార్మల్గా ఉండడం అనేది సహజంగా థైరాయిడ్ ఆఫ్థాల్మోపతిలో వస్తుంది ఫస్ట్. బట్ చిన్నపిల్లలు అనేది అంత కామన్గా ఉండదు థైరాయిడ్ అన్ని కూడా జాగ్రత్తగా మస్ట్. అది అంటే మీకు ఏది చిన్న అబ్నార్మాలిటీ కనిపించినా చూపించుకోవాలి. సో చూపించుకుంటే ఏంటంటే చాలా మంది చిన్నపిల్లల్ని కంటి డాక్టర్ దగ్గరికి అసలు అంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్పేంత వరకు, ఇప్పుడు మీరు అన్నారు స్క్రీనింగ్ ఉంటుంది, అట్లా అసలు తీసుకురారు. ఏదైనా ఇష్యూ ఉంటేనే అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. అవేర్నెస్ అనేది రావాలి, అంటే బిల్డప్ అవుతుంది అవేర్నెస్. అది అంటే చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు మీరు ఫస్ట్ 1 yearలో కొంతమంది పేరెంట్స్ తీసుకొస్తారు పిల్లల్ని, మెల్లకని పెడుతున్నారు, చూస్తే మెల్లకని ఉండదు. అంటే వీళ్ళకి నోజ్ ఫ్లాట్గా ఉన్నందువలన, నోజ్ ఫ్లాట్గా ఉండి కొంచెం ఈ స్కిన్ ఫోల్డ్ స్ట్రెచ్ అయ్యే వరకు మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళకి, మన నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మన కొరియన్స్, ఈ సింగపూర్ ఉన్న వాళ్ళకి అలా ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకి నోజ్ అబ్నార్మాలిటీ ఉండి స్కిన్ స్ట్రెచ్ అనేది కన్ను ఇలా మెల్లకన్లాగా అనిపిస్తుంది, ఉండదు. సూడో స్క్వింట్, అది ట్రూ స్క్వింట్ కాదు. సో చాలా మంది వస్తారు అలా. అప్పుడు మనం చూసి చెప్తాం ఇది ట్రూ స్క్వింట్ కాదండి, ఇది సూడో స్క్వింట్, ఇది ఈ నోజ్ అంటే నోజల్ బ్రిడ్జ్ డెవలప్ అయినప్పుడు పోతుందని చెప్తాం. సో దట్ మీన్స్ వాళ్ళకి అవగాహన ఉండే తీసుకొస్తున్నారు. లేదంటే ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తారు. పేరెంట్స్కి తెలవకున్నా, పేరెంట్స్కి అంత అప్పటికి పేరెంట్స్ అండర్స్టాండింగ్ రాకున్నా ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తారు, ఏంటి మీ బాబుకి ఏదైనా మెలకన్లాగా అనిపిస్తుంది, కొంచెం కళ్ళు అబ్నార్మల్ అంటే వాళ్ళు తొందరగా తీసుకొస్తారు. సో అలా సూడో స్క్వింట్గా రూల్ అవుట్ చేస్తాము. చేసి మళ్ళీ మనం పేరెంట్స్ రియాక్షన్ చేయాలి. లేదంటే ఇది నిజమైన మెలకన్ కాదు, ఇది ఫాల్స్ మెలకన్. ఫాల్స్ మెలకన్ అనేది మీరు పిల్లలు పెద్దగా కొద్దీ అది వెళ్ళిపోతుంది. నిజమైన మెలకన్ ఎప్పుడు పోదు, సర్జరీ తప్పితే. అంటే సర్జరీ ద్వారానన్నా అద్దాల ద్వారానన్నా సరవాలి మెలకన్ తప్పితే ట్రూ స్క్వింట్ విల్ నెవర్ గో అవే ఆన్ ఇట్స్ ఓన్. ఎక్స్ట్రీమ్లీ రేర్. దెర్ ఆర్ సమ్ రేర్ ఇన్స్టెన్సెస్ వేర్ స్పాంటేనియస్గా క్యూర్ అయినాయి, రేర్. లిటరేచర్లో కూడా, వరల్డ్ లిటరేచర్లో కూడా స్పాంటేనియస్గా మెలకన్ క్యూర్ అయ్యింది అనేది రేర్గా ఉన్నాయి. నేను కూడా చూసాను నా లైఫ్లో 1 or 2 కేసెస్. కొంతమంది స్పాంటేనియస్గా కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే వీళ్ళు అంటే వేరియబుల్గా, అంటే మెలకన్ ఎప్పుడు కాకుండా వేరియబుల్గా ఉండి, ఇంటర్మీడియట్ కాకుండా, కాన్స్టెంట్ కాకుండా వేరియబుల్గా ఉన్న మెలకన్లు కొన్నిసార్లు కరెక్ట్ అవుతాయి అనమాట. అంటే క్యూర్ స్పాంటేనియస్గా బ్రెయిన్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు ఈ వేరియబుల్గా స్క్వింట్స్ ఉన్న వాళ్ళని మనం ఆపరేట్ చేయం. ఇంటర్మీడియట్ మెలకన్ వేరు, వేరియబుల్ యాంగిల్ స్క్వింట్ వేరు, కాన్స్టెంట్ యాంగిల్ స్క్వింట్ వేరు. సో ద డిఫరెన్సియేషన్ అనమాట. ఇప్పుడు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో డాక్టర్ గారు, ఇదొక టఫ్ కేసు లేదంటే ఒక మిరాకిల్ లాంటి కేసు నేను ట్రీట్ చేశాను అనేది ఏముంది డాక్టర్ గారు? అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే అండి, రీఆపరేషన్స్ ఆర్ టఫ్. రీఆపరేషన్స్ అంటే ఎందుకంటే మెలకన్లలో చాలామంది, ఇప్పుడు మనం మెలకన్ అంటాం కదండి, ఇప్పుడు పేరెంట్స్ చెప్తాం ఫస్ట్ సేఫ్టీ 100% సేఫ్ అని చెప్తాం. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ 100% సేఫ్, దర్ ఇస్ నో జీరో రిస్క్ ఇన్వాల్వ్డ్.
దెన్ సక్సెస్ ఏంటనే చెప్పాలి. మనం సక్సెస్ చెప్పలేదు అనుకోండి, ఇట్ మిస్లీడింగ్ ఉంటుంది వాళ్ళకి. 90 నుంచి ఐ వుడ్ సే 90% ఛాన్స్, అంటే ఇన్ మై హ్యాండ్స్ వాట్ ఐ కెన్ సే దాట్ లైఫ్ టైం 1 సర్జరీతో క్యూర్ అయ్యేది చాలామంది. 90 to 95% ఛాన్స్. 100లో 5 నుంచి 10 మందికి లాంగ్ రన్లో మెల్లకన్ను రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరు ఈ 5 నుంచి 10 మంది 100లో ఎవరికి రికవర్ అవుతుందో ఎవరు చెప్పలేరు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంతమందికి వస్తుంది మెల్లకన్ను. అంటే 5-6 ఏళ్ళు బాగుండి మళ్ళీ మెల్లకన్ను వస్తారు, మళ్ళీ వస్తే మళ్ళీ వాళ్ళు సరి చేస్తాం. దట్ ఈస్ నాట్ ఎ కాంప్లికేషన్ ఆఫ్ యువర్ సర్జరీ, దట్ ఈస్ ద వే థింగ్స్ హ్యాపెన్ అనమాట. సో పేరెంట్స్కి అండర్స్టాండింగ్ ఉండాలి. మనం పేరెంట్స్ చెప్తాం ఇవన్నీ. వీళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎ వన్ టైం సర్జరీ, ఫాలోఅప్లో ఉండాలి. ఎవ్రీ 6 months అలా ఫాలోఅప్ రావాలి. పెద్దగా అయ్యేంత వరకు రావాలి, అడల్ట్ ఏజ్ వరకు. 1 year ఫస్ట్ 1 year ఆపరేట్ చేసిన వాళ్ళు అడల్ట్హుడ్ వచ్చేంత వరకు కూడా రావాలి ఫాలోఅప్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో అది మన ఓన్ హ్యాండ్స్లో రీసర్జరీస్ ఈజీగా ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుసు మనం ఎక్కడ ఆపరేట్ చేసాం, ఏది ఆపరేట్ చేసాం. కొన్ని సర్జరీస్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు 2-3 times ఆపరేట్ అయ్యి మన దగ్గరికి వస్తారు. అవి టఫ్ కేసెస్. అవి దాంట్లో రీసర్జరీస్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై. ఆల్రెడీ 2-3 times సర్జరీ అయిపోయింది, మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఫైనల్గా సరి చేయడానికి. అది టఫ్. అది అంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, సార్ మళ్ళీ ఇంకో డాక్టర్ గారు ఇంకో ఆపరేషన్ అవసరం పడుతుందా అంటే మరి ఇప్పుడు ఏం చెప్తాం, ఆల్రెడీ 2-3 సర్జరీలు అయిపోయాయి. ఇప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి, ఇంకా వాళ్ళు ఏం చెప్తాం, అది కొంచెం టఫ్ అది. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సో ఐ విల్ స్టిల్ గివ్ అన్ అష్యూరెన్స్, టెల్ దెమ్ దట్ ఫస్ట్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ సర్జరీ. దాని తర్వాత సర్జరీస్ ఆల్రెడీ సెకండ్ ఆపరేషన్ ఆపరేట్ అయిన థర్డ్ ఆపరేషన్, బట్ కొంచెం మజిల్స్ మారిపోతాయి, ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ఒక కేసు ఏమైనా గుర్తుందా? అంటే మెడికల్ మిరాకిల్స్ లా ఉంటాయి కొన్ని, మనం సరి చేయలేనివి. అట్లాగా మన చేతుల్లో వచ్చారు, మనం సరి చేసాం, సక్సెస్ అయింది, మన మనసుకి హ్యాపీనెస్ ఇచ్చింది అనేది ఏమైనా ఒక కేసు ఉందా డాక్టర్? అంటే ఐ కెన్ టెల్ 2-3 ఎగ్జాంపుల్స్. ఒకటి కంజనెంటల్ క్యాటరాక్ట్ ఆపరేట్ చేసాం. దిస్ ఇస్ లైక్ 20 years బ్యాక్ వాట్ వి డిడ్. నా అంచనా ప్రకారము 15 daysకి ఫస్ట్ ఐ చేసాం, 30th dayకి సెకండ్ ఐ చేసాం. బై బర్త్ క్యాటరాక్ట్స్ బోత్ ఐస్. 30th day. దాని తర్వాత అప్పుడు లెన్స్ పెట్టాం, కంట్లో లెన్స్ పెట్టరు, ఇంటర్లాక్ లెన్స్ అనేది పెట్టలేం అంత చిన్న ఏజ్లో. కాంటాక్ట్ లెన్స్ పెట్టాల్సి వస్తుంది. కాంటాక్ట్ లెన్స్ పెట్టి వాళ్ళకి విజువల్ రిహాబిలిటేషన్ చేయాలి, లేదా అంటే అద్దాలన్నీ ఇవ్వాల్సి వస్తుంది. లావద్దాలు వస్తాయి కాబట్టి పెట్టుకోరు పిల్లలు. కాంటాక్ట్ లెన్స్ ఇచ్చాము. కాంటాక్ట్ లెన్స్ పెట్టి 1 సంవత్సరం దాకా కాంటాక్ట్ లెన్స్ 1-2 years కాంటాక్ట్ లెన్స్ పెట్టాము. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ లెన్స్ దొరకనందువలన, కాంటాక్ట్ లెన్స్ అవైలబుల్ లేనందువలన, అంటే ఇదంతా 1 monthకి ఆపరేట్ అయింది. అంటే 1 month to 40 days లోపు 2 కళ్ళు అయిపోయాయి ఆపరేట్. 40th day కాంటాక్ట్ లెన్స్ పెట్టాము 2 కళ్ళలో పెట్టి. అది ఎవ్రీ మంత్కి ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. తర్వాత అట్లా 1 year 1.5 year అయిన తర్వాత వాళ్ళకి గ్లాస్లో షిఫ్ట్ చేసాం. దాని తర్వాత 3 years దాటిన తర్వాత వాళ్ళకి సెకండరీ లెన్స్ వేసాం. కంటి లోపల పర్మనెంట్ లెన్స్ వేసాం, సెకండరీ లెన్స్. దాని తర్వాత వాళ్ళు 9th class 10th classలో వచ్చినప్పుడు అంటే బెస్ట్ కరెక్టెడ్ విజన్ వీళ్ళకి 6/9 విజన్. 6/9 అంటే జస్ట్ షార్ట్ ఆఫ్ నార్మల్ విజన్. 6/6 విజన్ నార్మల్, ఆ 20/20 అంటాం. సో ఇది 20/30 విజన్, రియలీ గుడ్ విజన్ ఫర్ ఎ కంజనెంటల్ క్యాటరాక్ట్. కంజనెంటల్ క్యాటరాక్ట్ అంత మంచి విజన్. అన్ని ఇయర్స్ ఫాలోఅప్ తర్వాత త్రూ డిఫికల్టీస్ ఫేస్డ్ విత్ కాంటాక్ట్ లెన్సెస్, కాంటాక్ట్ లెన్స్ నుంచి మళ్ళీ గ్లాసెస్, మళ్ళీ సెకండరీ లెన్స్, దాని తర్వాత మళ్ళీ ఇది. సో అలా చేసి విజన్ అంటే వాళ్ళకి మెలకన్ రాలేదు. సో చాలామందికి మెలకన్ వస్తుంది, కంజనెంటల్ క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి రాలేదు మెలకన్. బైనాక్యులర్ విజన్ నార్మల్గా ఉండి, 3D విజన్ నార్మల్గా ఉండి, దట్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ కేసెస్. రేర్ కేస్ అది. ఎందుకంటే కంజనెంటల్ క్యాటరాక్ట్లో అంత మంచిగా రిజల్ట్ రావడం అనేది ఎక్స్ట్రీమ్లీ రేర్. ప్లస్ బైనాక్యులర్ విజన్ అనమాట. సో దట్ ఈస్ వన్ కేస్. స్క్వింట్ పేషెంట్స్లో కూడా అలా ఉన్నారు. స్క్వింట్ పేషెంట్స్లో మనం ఆపరేట్ చేసింది 4 monthsకి ఆపరేట్ చేసాం. పేషెంట్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే మేము కూడా వస్తూ ఉంటాం కదా, ఆ హ్యాపీనెస్ అంటే వేరు. కంటి చూపు మెరుగుపడింది అంటే స్ట్రక్చర్గా ఇష్యూ ఉంది, అది సరైంది అంటే అది మామూలు విషయం కాదు డాక్టర్ గారు. డాక్టర్లు దేవుళ్ళని అందుకే అంటారు. అది అంటే వీ కెన్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు ప్రొవైడ్ దట్ కేర్ ఫర్ ద పేషెంట్ చైల్డ్. ముఖ్యంగా ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్. ఫాలోఅప్లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అయినా కానీ మనం ఇంటర్వ్యూన్ అవ్వాలి, ఎస్పెషలీ విత్ దిస్ క్యాటరాక్ట్స్ థింగ్స్. క్యాటరాక్ట్లలో
స్క్వింట్స్ ఉన్నారు. చాలామంది ఉన్నారు. చాలామందికి కరెక్ట్ టైంకి మనం ఆపరేట్ చేసినందువల్ల వాళ్ళ విజన్ మంచిగా అయిపోయి లేజీ అవ్వకుండా ప్రివెంట్ చేసి తర్వాత 3D విజన్ మంచిగా డెవలప్ అయ్యి లాంగ్ ఫాలోఅప్స్లో స్పెషల్లీ కంజనెంటల్ ఈసోట్రోపియస్ అంటే ఫస్ట్ 1 yearలో ఆపరేట్ అయిన వాళ్ళు. దెర్ ఆర్ కపుల్ ఆఫ్ పేషెంట్స్ అంటే జనరల్గా 3D విజన్ అనేది 3D విజన్లో కూడా గ్రాస్ 3D ఉంటుంది, ఫైన్ 3D విజన్ ఉంటుంది. ఫైన్ 3D విజన్ ఇస్ ద అల్టిమేట్ 3D విజన్ అనమాట. ల్యాండ్ అండ్ ఎయిర్క్రాఫ్ట్, మీరు ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ చేయాలంటే మీకు ఫైన్ 3D అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే కానీ మీరు ఎయిర్క్రాఫ్ట్ని ల్యాండ్ చేయొచ్చు మీరు. సో అలాంటి 3D విజన్ వచ్చిన పిల్లలు దెర్ ఆర్ ఫ్యూ నంబర్స్ వీ కెన్ కౌంట్. ఎస్పెషల్లీ ఇది మెలకాని చిన్నప్పుడు ఫస్ట్ 1 yearలో నుంచి ఉన్నవాళ్ళు. సో ఉన్నారు, నేను చూసాను. నా ఓన్ ఎక్స్పీరియన్స్లో నా చేతిలో అవి వచ్చాయి. నా మెంటర్ జీన్ హాల్వెస్టన్ ఆయన చేతిలో కూడా కపుల్ ఆఫ్ కేసెస్ విచ్ హ్యావ్ సీన్. సో అందుకు బేసిక్ ఏంటంటే తొందరగా మనం ఆపరేట్ చేస్తాం, ఎందుకంటే 3D విజన్ అనేది పోకుండా దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడానికి తొందరగా చేసి పిల్లల్ని నార్మలైజ్ చేయాలన్నమాట. చాలా చక్కటి ఇంటర్వ్యూ డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. సో అంటే మంచి మాటలు చెప్పారు. చాలామంది కూడా సరిగా చూపలేదు పిల్లలకని, అంటే ఒకలాంటి ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మెంటల్ టెన్షన్ వస్తుంది, మెంటల్ ట్రామా ఉంటుంది వాళ్ళకి, తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సరిచేయవచ్చు ఎలాంటి కంటి ఇష్యూస్నైనా అని చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఇంకా కూడా ఇంత మనము డెవలప్ అయినా కానీ అప్పుడప్పుడు మెడికల్ షాప్ నుంచి రకరకాల డ్రాప్స్ తెచ్చి ఇంకా కూడా పిల్లలకు వేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాంటి వాళ్ళకి ఏం చెప్తా డాక్టర్ గారు ఫైనల్గా? జనరల్గా నేను వాళ్ళు చెప్పి ఏదో డ్రాప్ తీసుకొని వేసుకోవద్దు ఫస్ట్. ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే కన్ను రెడ్ అయిందంటే మీరు మెడికల్ షాప్కి వెళ్తే యాంటీబయాటిక్ డ్రాప్ ఇచ్చేస్తారు. సో యూజువల్గా వైరల్ కంజంక్టివైటిస్ ఉంటుంది. వైరల్ కంజంక్టివైటిస్ జనరల్గా యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడము అన్లెస్ దెర్ ఇస్ సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఈ యాంటీబయాటిక్ డ్రాప్స్లో కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దానివల్ల కూడా రియాక్టివ్ రెడ్నెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయిపోతుంది వైరల్ కంజంక్టివైటిస్ ఉన్న వాళ్ళకి. సో అది కాకుండా కొన్ని డ్రాప్స్ ఇస్తూ ఉంటారు ఆఫ్ ద కౌంటర్. కొన్ని డ్రాప్స్ వస్తాయి విచ్ అంటే ఏదో కన్ను మంచిగా హెల్త్ ఉండాలని, దాంట్లో ఏముంటుందో తెలియదు, ఏ కంపెనీ మేక్ చేస్తుందో తెలియదు. రీసెంట్గా మీరు న్యూస్లో చూసిండొచ్చు, కొన్ని డ్రాప్స్ వాడినందువల్ల కంట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని అమెరికాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ డ్రాప్స్ని మళ్ళీ ట్రేస్ చేస్తే ఎక్కడో ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన డ్రాప్స్ అనమాట. లూబ్రికెంట్ డ్రాప్స్. లూబ్రికెంట్ అంటే ఫ్రీగా దొరుకుతాయి మనకి, ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు యూఎస్లో. అవి ఆఫ్ ద కౌంటర్ పోయి మనం తీసుకోవచ్చు. లూబ్రికేటింగ్ డ్రాప్స్ అంటాం కదా మన దగ్గర ఈజీగా. అసలు ఏదైనా ఆ లూబ్రికేటింగ్ డ్రాప్స్లో నుంచే ఇన్ఫెక్షన్ వచ్చింది. అంటే మీరు డ్రాప్ని కరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేయలేదనుకోండి, అంటే మీరు దాంట్లో ఫంగస్ గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సో చాలా ఇంపార్టెంట్ అది స్టెరిలిటీ. అది మెయింటైన్ చేయలేదనుకోండి మీరు కొన్నిసార్లు సో అలాంటిది మనం ఇప్పుడు షాప్లో నుంచి ఏ డ్రాప్ ఎవరో ఇచ్చారని తీసుకొని వేసుకోవడం అనేది సమంజసం కాదు, వాడద్దు కూడా. సో చాలామంది ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఇట్లా అయింది అని అంటే, సరే ఏం రాగలుగుతారంటే రాలేమంటే ఫోటో పెట్టమంటాను నేను. పిక్చర్ చూస్తాను, అంటే వాళ్ళు ఫోటో పంపిస్తే చూస్తాను ఏంటి కంట్లో రెడ్నెస్ అంటే ఏదైనా కంజంక్టివైటిస్ లాగా అనిపిస్తుందా, లేకుంటే ఏదైనా కంట్లో వాపు ఏమైనా ఉందా తెలిసిపోతుంది పిక్చర్స్లో. కొన్నిసార్లు మనకి అంత పిక్చర్లో అంత మనకు తెలియలేదనంటే వాళ్ళు రమ్మంటాను నేను. లేదా లోకల్ ఎక్కడ ఆఫ్థల్మాలజిస్ట్ చూపించుకోండి, దాని తర్వాత నేను డ్రాప్ స్టార్ట్ చేయమని చెప్తాను. లేదు నేను షూర్గా ఉన్నా, నాకు షూర్ అనిపించింది అనుకోండి, ఫోటోలు ఏది పంపించారో నాకు తెలిసిపోయింది అది అలర్జిక్ కంజంక్టివైటిసా లేకుంటే వైరల్ కంజంక్టివైటిసా లేకుంటే కంట్లో స్వెల్లింగ్ అంటే ఈ లిడ్స్ బ్లాక్ అయ్యి స్టైల్ లాగా ఫామ్ అయిందా, అలాంటిది నేను చెప్పేస్తాను వాళ్ళకి. ట్రీట్మెంట్ వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్లో వాళ్ళకి చెప్తాను, ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మీరు వచ్చి నాకు కలవచ్చు అని చెప్తాను అనమాట. సో అలా దట్స్ హౌ ఇట్ ఇస్. సో జనరల్గా ఏంటంటే మనం వాళ్ళకి ఆఫ్ ద కౌంటర్ ఎప్పుడు వాడద్దు డ్రాప్స్. కొన్నిసార్లు ఈ యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడి కూడా కొన్నిసార్లు రెసిస్టెన్స్ అయిపోతుంది. రెసిస్టెన్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ టు ద డ్రాప్స్ వచ్చేస్తుంది అనమాట. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అంటే ఇంకా అడగాలంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం, డిఫరెంట్ ఇష్యూస్ వాటికి ఏమున్నాయి ట్రీట్మెంట్స్ అనేది. సో అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.